ధ్యాన మిత్రులందరికీ ఆత్మ ప్రణామాలతో ఆహ్వానం పలుకుతున్నాను. అందరికీ సహృదయ స్వాగతం. పోయిన వారం మనం ట్రాన్స్ఫర్మేషన్ భౌతిక నుండి ఆధ్యాత్మికతకు అనే అంశంపై మన భౌతిక శరీరాన్ని, ఫిజికల్ బాడీ మొత్తము చాలా మటుకు కృతజ్ఞతలతో కూడుకున్న ధన్యవాదాలు చెప్పుతూ, క్షమాపణలు కోరుతూ అన్ని అవయవాలకు, శరీరానికి, భౌతిక దేహానికి అంతా శుద్ధి చేసుకున్నాం. ఇప్పుడు ఈ రోజు కూడా చేసుకునేది ఏమిటంటే మన బాడీస్ గురించి, మన శరీరాల గురించి, స్థూల శరీరాలు, సూక్ష్మ శరీరాలు, ఈ శరీరాల గురించి నడిచే ఇది రెండవ భాగం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫిజికల్ బాడీని గురించి చక్కగా గైడెడ్ మెడిటేషన్ చేసుకున్నాము. మరి వాట్ ఈస్ ద సెకండ్ లేయర్ ఆఫ్ ద బాడీ? మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము, మన శరీరము 7 పొరలచే, ఉల్లిపాయ పొరల వలె 7 పొరలను కలిగి ఉంటుంది. సో ద సెకండ్ బాడీ ఈజ్ ఎనర్జెటిక్ బాడీ. ఇది ప్రాణమయ శరీరం. ఇంతకు ముందే చెప్పుకున్నాం, అన్నమయ శరీరము, ప్రాణమయ శరీరము, తర్వాత ఆ 7 శరీరాలు అలా ఉంటాయని. ఈ రెండవ శరీరమైనటువంటి ప్రాణమయ శరీరం గురించి ఈరోజు కొంత తెలుసుకుందాం. మన భౌతిక శరీరాన్ని ఏదైతే ఆవరించుకొని మిగతా శరీరాలు ఉంటాయో అందులో ఇది ఎనర్జెటిక్ బాడీ అనేది రెండవ శరీరము. మెంటల్ బాడీ, మనోమయ శరీరము మూడవది. క్యాజువల్ బాడీ, విజ్ఞానమయ శరీరం 4వది. సుప్రా క్యాజువల్ బాడీ, ఆనందమయ శరీరం 5వది. కాస్మిక్ బాడీ, విశ్వమయ శరీరం 6వది. నిర్వాణిక బాడీ 7వ శరీరము. ఈ 7 శరీరాలు ఏదైతే ఉన్నాయో, అన్నమయ శరీరం అంటే మొదటిది ఏదైతే ఫిజికల్ బాడీ, మనం రోజు మన దేహాన్ని, మన అవయవాలను, మన అంగాలను అన్నిటినీ చూసుకుంటున్నామో అది ఆహారముతో, అన్నమయ, అన్నము, ఆహారముతో ఫిజికల్ పవర్, భౌతిక శక్తిని, ఫిజికల్ ఎనర్జీని ఇచ్చేటటువంటి శరీరం. ఇకపోతే మిగతావన్నీ ఆధ్యాత్మిక శరీరాలు, సూక్ష్మ శరీరాలు. ఇది మన భౌతిక శరీరము యొక్క కళ్ళతో చూడని శరీరాలు. భౌతిక శరీరపు కళ్ళు మూసుకొని అంతర్గతపు శరీరపు కళ్ళు తెరుచుకొని చూస్తే కనపడే శరీరాలే ఆధ్యాత్మిక శరీరాలు, సూక్ష్మ శరీరాలు. ఈ శరీరానికి మన ఏదైతే శరీరము, ఫిజికల్ శరీరం ఉందో అది ఒక డివైస్ లాంటిది. ఏదైతే ఆధ్యాత్మిక శరీరాలు అనేటివి పవర్ లాంటివి. సపోజ్ ఎలక్ట్రిసిటీ అనేది ఉందనుకోండి, ఒక వెన్ బల్బ్ ఇస్ దేర్, ఒక లైట్, ఒక బల్బు ఉంది. ఆ బల్బుకు మనం విద్యుత్తు అనే ఎలక్ట్రిసిటీని పాస్ చేసి స్విచ్ ఆన్ చేస్తే అది వెలుగుతుంది. దాని లోపల ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్తు పంపి స్విచ్ ఆన్ చేస్తే అది ఎలా వెలుగుతుందో అంటే బల్బును వెలిగిస్తుంది. విద్యుత్తు అనబడే ఇంధనము బల్బు అనే పరికరాన్ని వెలిగిస్తుంది. కాబట్టి ఈ విద్యుత్తు వలన మన అవసరాలను తీర్చే సహకారి అయినటువంటి బల్బు వెలుగుతుంది. అదేవిధంగా మన ఆధ్యాత్మికత వల్ల, ఆధ్యాత్మికత జాగృతి వల్ల, ఆధ్యాత్మిక అభ్యున్నతి వలన ఆ ఆధ్యాత్మిక శరీరాలన్నీ మన భౌతిక శరీరాన్ని నడిపే ఇంధనం లాంటివని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మన భౌతిక శరీరము, ఆధ్యాత్మిక శరీరాలను గురు శిష్యుల సంబంధాలుగా మనం తీసుకోవచ్చు. ఈ గురువు ఒక శిష్యుడిని నడిపించే గురువు పాత్ర ప్రధానమైనది. కాబట్టి ఆ ఆధ్యాత్మిక తత్వం అనే గురు భావన, భౌతిక తత్వం అనే శిష్యుడిని సక్రమ మార్గములో నడిపించే ప్రయత్నం చేస్తుంది, నడిపించే ప్రభావాన్ని చూపుతుంది. ఇక్కడ ఈ గురు శిష్యుల సంబంధాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనం. ఎలాగైతే వర్షము ముసురుగా జల్లులతో కానీ కొంచెం వర్షం పడుతున్నప్పుడు ఒక బాటిల్ను మనము వర్షముతో నింపాలంటే అది చాలా సేపటికి నిండుతుంది. అదే బాటిల్ లోపల ఒక గరాట్, ఒక ఫన్నెల్ లాంటిది ఇమిడ్చి దాని కొనను ఫన్నెల్లో చొరబడేటట్టు చేసి
మనము వర్షపు నీటికి పడితే అది కాస్త తొందరగా నిండుతుంది. అంటే ఇక్కడ ఆ వర్షపు ధార అనే ఎనర్జీ శిష్యుడు అనే శరీరములో నింపడానికి గరాటు అనే ఆయుధము గురుతత్వము, గరాటు అనే గురుతత్వాన్ని అక్కడ మనం మనము ఉపకరణ చేస్తున్నాం, వాడుకుంటున్నాం, యూజ్ చేస్తున్నాం. ఈ గరాటు తత్వం ఏదైతే ఉందో దీన్ని మనము పైనుంచి చూస్తే దాని కొన ఏదైతే బాటల్లో ఇమర్చబడి ఉందో అది మన లెవెల్ కంటే క్రింది లెవెల్కు కనబడుతుంది. అంటే మనము గురుతత్వాన్ని ఏ విధంగా చూస్తే ఆ విధంగా కనబడుతుంది. మనము సమానంగా చూస్తే ఎక్కడనైతే ఆ వెడల్పు భాగము ప్రారంభము సమానంగా చూస్తే గురుతత్వము సమానంగా కనపడుతుంది. మనం ఎప్పుడైతే దాని పై భాగాన్ని చూస్తామో అది ఊర్ధ్వ తత్వానికి సంబంధించి చాలా ఎంతో ఉన్నతీకరణంగా ఉన్నత తత్వంతో ఊర్ధ్వ తత్వంతో అభివృద్ధి తత్వముతో కనపడుతుంది మనకు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ గురువును కూడా మనము అఖండమైన అద్భుతమైన అమోఘమైన గురువు అన్న సంకల్పముతోని చూసినప్పుడు ఆ గురుభావన మనకు సహజ సిద్ధమైన అద్భుత శక్తితో కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ ఉపమానముతోని మనము ఆ గురుతత్వాన్ని అర్థం. అదేవిధంగా ఆధ్యాత్మిక శరీరాలు ఏవైతే ఉన్నాయో, ఈ మనోమయ శరీరము కానీ, ప్రాణమయ శరీరము కానీ, విజ్ఞానమయ శరీరము కానీ, ఆనందమయ ఈ శరీరాలన్నీ మన భౌతిక శరీరాన్ని సక్రమ మార్గములో ప్రయాణింపచేసి ఆధ్యాత్మిక అత్యున్నత స్థితికి మనను చేరవేయడానికి అద్భుత సాధనంగా పనిచేస్తాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. అది ఏదైతే ఫ్యూయల్ అన్నమాట, ఇంధనం, ఆ భౌతిక ఇప్పుడు మన ప్రాణమయ శరీరంలో ఉంది. ఆ ప్రాణశక్తిని అంతా తీసుకొని మనం ఎప్పుడైతే ఈ భౌతిక శరీరానికి అందజేస్తున్నామో, నాట్ ఓన్లీ ద క్లీనింగ్ ఆఫ్ ఎనర్జీ బాడీ బట్ సైమల్టేనియస్లీ అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ ఆల్సో బీయింగ్ క్లీన్డ్ పర్ఫెక్ట్లీ అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనము ప్రాణమయ శరీరము నుంచి తెలుసుకుందామంటే, అన్నమయ శరీరము ఏదైతే ఆహారముతో జీవన గమనము చేస్తుందో అదే విధంగా ప్రాణమయ శరీరం అనేవి ప్రాణముతోని, ప్రాణశక్తితోని, ప్రాణవాయువుతోని మనకు పనిచేస్తుంది. ప్రాణం అంటే ఏమిటి? శక్తి అంటే ఎనర్జీ అందరికీ తెలుసు. ప్రాణశక్తితో పనిచేస్తుంటే ప్రాణము అంటే జీవము, జీవము అంటే శ్వాస లేదా వాయువు. మనకు శ్వాస, ప్రాణం ఉన్నది అంటే శ్వాస ఉంటుంది, శ్వాస ఉంటుందంటే వాయువు ఉంటుంది. అది అన్నట్టు ప్రాణశక్తి అంటే ఆ వాయువుగా మనం అభివర్ణించవచ్చు. అవసరం ప్రాణవాయువు, ప్రాణశక్తి అంటే ప్రాణవాయువు. ఈ ప్రాణము అనబడే వాయువు మన శరీరములు కూడా 5 ప్రధాన వాయువులుగా, పంచవాయువులుగా ఉంచబడ్డాయి. ఆ వాయువులు ఒక్కొక్క వాయువు ఒక్కొక్క నిర్దిష్టమైన పర్టికులర్ ప్లేస్లో ఉండి ఆ ప్రదేశములో ఉండి నిర్దిష్టమైన ధర్మాలు, నిర్దిష్టమైన కర్తవ్యాలు, నిర్దిష్టమైన లక్షణాలతో ఆ వాయువులు ఉన్నాయి. ఈ ప్రాణవాయువు, అపానవాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, సమాన వాయువు అనే ఈ ప్రాణవాయువు 5 వాయువులుగా 5 నిర్దిష్ట ప్రదేశాలలో ఉంచబడ్డాయి. ఈ ప్రాణవాయువు ఏదైతుందో హృదయ స్థానములో, హృదయం హార్ట్ మనది ఆత్మస్థానము, హృదయ స్థానము అదే మన జీవస్థానము అని చెప్పవచ్చు. ఆ హృదయ స్థానం అనేది ఎల్లవేళలా అంటే మనకు కండరాలు నియంత్రితము, అనియంత్రితము అని 2 విధాల మసిల్స్ ఉంటాయి అన్నట్టు. నియంత్రితం అంటే మన మాట, నేను మాట్లాడి అన్నప్పుడు మాట్లాడాలి, చేతి పని చెయ్యాలి అన్నప్పుడు చేతితో చెయ్యాలి, నడవాలి అన్నప్పుడు నా కాలు నడుస్తుంది, వద్దు అన్నప్పుడు ఇలాగే కాకుండా అనియంత్రిత అంటే అవి నిత్యము మనం పనిలో ఉన్న, డ్యూటీలో ఉన్న, నిద్రపోతున్నా, వర్క్ చేస్తున్నా, మాట్లాడుతున్నా అవి నిరంతరము పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ హృదయ స్థానములో ఉన్నటువంటి ప్రాణవాయువుకు విశేషమైన శక్తి ఉంది. అదేవిధంగా అపానవాయువు, ఈ విసర్జక ప్రదేశాలలో అపానవాయువు అంటే మనం ఏదైతే విసర్జిస్తున్నామో, ఏ వాయువు సహాయముతో విసర్జన కార్యక్రమం చేపడుతున్నామో అది అపానవాయువు.
ఇక వ్యానవాయువు అంటే సమస్తము నఖ శిఖ పర్యంతము శరీరమంతా అణువణువున కణ కణములో కణ మధ్యలో అంతా భాగంగా వ్యాపించిన దాన్ని వ్యానవాయువు అంటాము. ఈ ఉదాన వాయువు అనేది మన వాక్క్షేత్రములో, ఉత్ అంటే పైన, ఉద్దానము అంటే పైన ఉండేవాయి అంటే వాక్క్షేత్రములో, మన గొంతు భాగంలో, మన విశుద్ధి చక్రములో, మన వాక్కుకు మొత్తము కారణమైనటువంటిది ఈ వాక్క్షేత్రం అనేది ఉదాన వాయువు. ఈ సమాన వాయువు అనేది మన నాభి స్థానములో ఉండి మన సర్కులర్ అంటే ఒక సర్కులేటరీ సిస్టమ్ లాగా వాయువు సర్కుల్ చేస్తూ మన శరీరములో ఉన్నటువంటి మిగతా 4 వాయువులను శాసిస్తుంది. అది దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. ఆ రెగ్యులేట్ చేసే వాయువే సమాన వాయువు అని. ఇలా ఈ విధంగా 5 వాయువులైన ఈ ప్రాణవాయువు ఈ శక్తులతోని మన దేహం నడుస్తుంది. ఈ ప్రాణ శక్తిని స్వీకరిస్తూ ఈ వాయువులను కూడా మనం రెగ్యులేటర్ చేస్తూ వీటన్నిటినీ మన ప్రాణమయ శరీరము ద్వారా మనం చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ప్రాణవాయువు మన ప్రాణమయ శరీరములో కూడా మన భౌతిక శరీరములో ఉన్నట్టుగానే నాడీ మండలము ఉన్నట్టు ఇక్కడ కూడా నాడీ మండలములో 2,72,000 నాడులు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ప్రాణమయ శరీరంలో ఈ కొన్ని నాడుల, కొన్ని వందల వేల నాడుల కూడలి క్షేత్రాలు జంక్షన్స్ లాగా ఈ చక్రస్థానాలన్నీ జంక్షన్స్ గా ఉంటాయి. అయితే మొత్తము మన ప్రాణమయ శరీరంలో 114 ఇలాంటి కూడలిలు, ఇలాంటి జంక్షన్స్, మన రైల్వే స్టేషన్ ఏదైతే వివిధ గమ్యాల నుంచి వివిధ గమ్యాలకు వెళ్ళే ఆ రైళ్ళన్నీ ఒక విధంగా కూడలిలా కూడుకుంటాయో, ఇక్కడి రైళ్ళు అక్కడికి, అలాగే ఈ నాడులన్నీ జంక్షన్స్ లాగా కూడలిలాగా 114 జంక్షన్స్ ఉంటాయి. వాటిలో మాత్రము ముఖ్యమైనవి షట్చక్రాలు, 6 చక్రాలే ముఖ్యమైనవి. షట్చక్రోపరి సంస్థిత షట్చక్రాలు. ఈ సప్తమ శరీరం అనేది, సప్తమ చక్రం అనేది ఏదైతే 7వ చక్రం ఉందో సహస్రార స్థితి. అదేవిధంగా మన శరీరాలు కూడా పంచకోశములు, పంచకోశాంతర స్థిత అని అమ్మవారిని అంటాం. 5 కోశములే. ఈ 2 కోశములు ఏదైతే విశ్వమయము తర్వాత నిర్వాణమయం ఉన్నాయో అవి బాడీలెస్ బాడీస్ అన్నట్టు, అవి ఆధ్యాత్మికమైన అత్యున్నతమైన ఆధ్యాత్మిక సంబంధించిన శరీరాలని అర్థం చేసుకోవాలి. ఎలాగైతే మనము 7వ చక్రాన్ని సహస్రార స్థితి అంటున్నామో అలాగే పంచకోశాల తర్వాత 2 కోశాలు ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రాణమయ శరీరములోని ప్రతి చక్రము కూడా ఆధ్యాత్మికంగా భౌతికంగా అనుసంధానం చేయబడుతుంది. ఎలాగంటే ఆధ్యాత్మికంగా ఈ చక్రములో ఉన్నటువంటి అవరోధాలు, బ్లాక్స్ ఉంటాయి. తర్వాత భౌతికంగా మన శరీరము భౌతిక ఫిజికల్ బాడీలోని సర్టెన్ గ్లాండ్స్ కు, సర్టెన్ ఆర్గాన్స్ కు, సర్టెన్ అవయవాలకు కనెక్టివిటీ ఉంటుంది. ఈ చక్రాలను బ్రహ్మ సమాజ మత స్థాపకుడు జయేంద్ర స్థాపకుడు దయానంద సరస్వతి వెళ్ళి ఇంతకుముందు చెప్పాను నేను, శ్మశానంలో ఒక బాడీని కోసి చూశారట చక్రాలు ఎక్కడ ఉంటాయని. అవి కనపడవు. ఎందుకంటే మనసు అంటాం, చిత్తము అంటాం, అహంకారము అంటాం, ఆత్మ అంటాం. ఇవి మనము స్ట్రక్చరు ఇవన్నీ చూడలేము కదా. మనం ఆపరేషన్ చేస్తారు డాక్టర్స్, హార్ట్ చూస్తారు, లంగ్స్ చూస్తారు, ఇంకా అవయవాలు చూస్తారు, కానీ ఇవి ఆధ్యాత్మిక తత్వముతో కూడిన కాబట్టి దీస్ ఆర్ నాట్ విజిబుల్. ఫిజికల్ బాడీ ఓన్లీ విజిబుల్. స్పిరిచువల్ బాడీస్ ఆర్ సూక్ష్మ శరీరాలు విజిబుల్ కావు. అలాగే ఈ చక్రాలన్నీ తత్వాలతో, భావనలతో, అవయవాలతో, గ్రంథులతో అనుసంధానం చేయబడుతుంది. అది ఎప్పుడు మనకు అనుభవానికి వస్తుంది అంటే when we will deeply concentrate on meditation only, we will feel all the existence of all spiritual organs అన్నట్టు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అన్నమయ శరీరము క్లీన్ చేస్తే ప్రాణమయ శరీరము క్లీన్ కాదు. కానీ ప్రాణమయ శరీరాన్ని శుద్ధి చేస్తే ప్రాణమయ శరీరముతో పాటు అన్నమయ శరీరం అంతా శుద్ధి అవుతుంది. కాబట్టి మొన్న మనం
ఫిజికల్ టు స్పిరిచువాలిటీ అని, ఆ ఫిజికల్ నుంచి స్పిరిచువాలిటీ ప్రయాణంలో ఇవాళ మళ్ళీ స్పిరిచువాలిటీ నుంచి ఫిజికల్ బాడీని, అంటే మన స్పిరిచువల్ బాడీ అయినటువంటి ప్రాణమయ శరీరమును క్లీన్ చేస్తూ దానికి సంబంధించిన మన భౌతిక శరీరాన్ని ఇంకా శుద్ధి చేసుకునే ఆవశ్యకత, అవసరం, ప్రాముఖ్యం, ప్రాధాన్యత ఎంతో ఉంది అని చెప్పుకున్నది. కాబట్టి ఇది ఏదైతే ప్రాణమయ శరీరం ఉందో దీనిని ఎనర్జీ బాడీ అని, లింగ శరీరం అని కూడా అన్నారు. మన పత్రిజీ గారు దీన్ని లింగ శరీరం అని కూడా చెప్పారు. ఈ శరీరము విశ్వశక్తిని స్వీకరించి, కాస్మిక్ ఎనర్జీని స్వీకరించి భౌతిక శరీరాలకు అందజేయడం జరుగుతుంది. ఏదైతే ఈ కూడలు ఉన్నాయో, జంక్షన్స్ ఉన్నాయో వాటిలో శక్తిని స్టోర్ చేసి మన భౌతిక శరీర అవయవాలకు అందించడం జరుగుతుంది. ఆ భౌతిక శరీరం మళ్ళా మన ఆధ్యాత్మిక జీవన ప్రయాణాలకు కావలసిన భావోద్వేగాలన్నీ, ఎమోషనల్స్ అన్ని, వాట్ ఎవర్ ద మేబీ లో ఎమోషన్స్, మేబీ హయ్యర్ ఎమోషన్స్, ఆ భావోద్వేగాలతో ఈ శరీరము ప్రయాణం జరుగుతుంటుంది. ఆ లో ఎమోషన్స్ ని తొలగిస్తూ హయ్యర్ ఎమోషన్స్ ను కలిగిస్తూ మన ఆనందమయ జీవితానికి, భౌతిక ప్రయాణానికి, ఆధ్యాత్మిక అత్యున్నత స్థితికి మనం దోహదం చేసుకునే అవసరం ఎంతైనా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ 40,000 నుండి 50,000 వరకు ఈ ప్రాణనాడుల జంక్షన్ ఏదైతే మన వెన్నెముక యొక్క కింది భాగములో మూలాధార చక్రము, రూట్ బేస్ అన్నట్టు బేస్ చక్ర, ఆ మూలాధార చక్రము అనబడే స్థానము అక్కడ ఉంటుంది. అక్కడ ఈ జంక్షన్స్, ఈ నాడుల జంక్షన్స్ ఉంటాయి. ఈ చక్రము లోపల మన సర్వైవల్ ఎనర్జీ అంతా ఈ చక్రములో, ఈ స్థానం సర్వైవల్ ఎనర్జీని అందజేస్తుంది. మన మానవ మనుగడకు కావలసిన శక్తి, సర్వైవల్ ఎనర్జీ, ద టోటల్ సర్వైవల్ ఎనర్జీ విల్ బి స్టోర్డ్ ఇన్ దిస్ చక్ర. ఈ చక్రము బోన్స్ తో, ఎముకలతోని, కంటి రెటీనాతోని, మన జుట్టు యొక్క భాగముతోని ఇది కలిసి ఉంటుంది. ఇక్కడ ఇది అడ్రినల్ గ్లాండ్ తో కూడా అనుసంధానమై ఉంటుంది. ఎప్పుడైతే శక్తి క్షేత్రమైనటువంటి సర్వైవల్ ఎనర్జీని మనకు సప్లై చేసే మూలాధార చక్రం యాక్టివేషన్ లో ఉంటుందో దానికి సంబంధించిన అవయవాలు, గ్రంథులు ఇవన్నీ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ చక్రం యొక్క ఎనర్జీ నిర్దిష్టమైన అవయవాలకు అందడం లేదు అంటే, ఆ అవయవాల లోపము మనలో కలుగుతున్నది అంటే అక్కడ అవరోధాలు, బ్లాక్స్ గా ఉండడమే కారణమని తెలుసుకోవాలి. అవి ఏంటి? ఈ చక్రములో కేవలం భయానికి సంబంధించిన బ్లాక్స్ ఎక్కువగా ఉంటాయి. ఏది చేసినా భయపడడం, అంటే కొందరు వ్యక్తులు ఉంటారు, ఏదైనా మనం క్వశ్చన్ అడిగినా అవుతుందో కాదో అని మొదట నెగటివ్ భావనతోనే ఆలోచిస్తారు. ఒక వ్యక్తి దగ్గరికి నేను వెళ్తున్నాను అని అన్నప్పుడు ఆయన ఉంటాడో ఉండడో, మనం వెళ్ళక ముందే ఈ భావన కలుగుతుంది ఎదుటి వ్యక్తిలో. ఎందుకంటే మనం వెళ్ళడమే లేదు, ఆయనను కలవడమే లేదు, ఆయన ఉంటాడో ఉండడో అంటే అదంతా అలాంటి ఆ మూలాధార చక్ర స్థితి సరిగా లేని వాళ్ళు ఎప్పుడు ఈ నెగటివ్ క్వశ్చన్సే వేస్తుంటారు. అంటే నకారపు శబ్దాలే వాళ్ళ నోట్లుంటే వస్తారన్నట్టు. ఈ సర్వైవల్ ఎనర్జీ అనే మానవ మనుగడకు అవసరమైన శక్తి, అది కుటుంబ పరంగా కావచ్చు, మన 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 పర్సనల్ మనుగడ కాదు, మన ఫ్యామిలీ మనుగడ కావచ్చు, సోషల్ మనుగడ కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అది నేషనల్ వైజ్ కావచ్చు, ఇంటర్నల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ సర్వైవల్ ఎనర్జీ అనేది ఈ మూలాధార చక్రము ఆ యాక్టివేషన్ లో ఉంటే అది ఫస్ట్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద ఆధ్యాత్మిక స్పిరిచువల్ డెవలప్మెంట్. ఇది మొదటి మెట్టు. ఇక్కడ ఈ చక్రం ఒకవేళ ఓవర్ యాక్టివ్ అయింది అనుకోండి, ఆ సమతుల్యత కన్నా అధిక ఎనర్జీతో ఉంటే వారికి కేవలం తినడం, నిద్రపోవడం, జీవితం ఇంతే అనే అనుభవమే ఉంటుంది. పురోభివృద్ధి అంటే డెవలప్మెంట్ అనేది ఉండకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఈ చక్రం అండర్ యాక్టివేషన్ లో ఉంటే ఎక్కువ భయాలతో కూడి ఏ పని చేయాలన్నా భయం, నెగటివ్ థింకింగ్, ఈ పని కాదేమో అన్న భావనతోనే ఉంటారు. కాబట్టి ఇది బ్యాలెన్స్ గా ఎప్పుడైతే ఉంటుందో ఆ సర్వైవల్ ఎనర్జీ
బాగా డెవలప్ అవుతూ మన కంటి దృష్టి కూడా, కంటి దృష్టి అంటే భౌతిక కంటి దృష్టే కాదు, మన దివ్య నేత్రము జ్ఞాన నేత్రము తెరవబడడానికి కూడా చాలా దోహదకారి అవుతుంది ఇది. మరి జుట్టు కూడా బాగా పెరుగుతూ చర్మము కూడా ఎంతో తేజోవంతంగా అవుతూ అంతా కొందరి దేహాలలో కాంతి, కొందరి ముఖాలు చూస్తేనే కాంతివంతంగా ఉంటాయి, తేజవంతంగా. మనం అంటాం జనరల్లీ, అబ్బా వారి ముఖంలో కళ బాగా ఉందండి అంటాం. అది దాని కారణం ఏంటంటే ఈ మూలాధార చక్రం ఏదైతే ఉందో అది చాలా యాక్టివ్గా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఈ చక్రం ఈ తర్వాత సెకండ్ స్టెప్ స్వాధిష్టాన చక్ర స్థితి ఎట్లా ఉంటుందంటే, స్వ అధిష్టానము, నేను అధిష్ఠిస్తున్నాను, నేను ఇక్కడి నుంచి మూలాధారం నుంచి నేను ఇక్కడ అధిష్ఠిస్తున్నాను అనే స్థితి. ఈ చక్రం యొక్క 70% ఎనర్జీ బ్రెయిన్కు వెళ్తుంది, 30% ఎనర్జీ కాళ్ళకు వెళుతుంది. అంటే అప్పర్కు 70%, లోయర్కు 30% వెళ్ళి ఇది మొత్తమును స్వ అధిష్టానం కాబట్టి ఈ అధిష్ఠించే వైపు ఎక్కువ ఎనర్జీని ఫోకస్ చేస్తుంది. ఇది ఇది ఒకవేళ ఈ చక్రం యాక్టివేషన్లో లేకుంటే బ్రెయిన్కు శక్తి వెళ్లకుండా మెమొరీ లాస్, కొందరు అన్ని మర్చిపోతుంటారు. అబ్బా నాకు మతి మరుపు బాగా ఉంది అంటుంటారు. దట్ మీన్స్ దే ఆర్ నాట్ హ్యావింగ్ ద యాక్టివేషన్ ఆఫ్ దిస్ స్వాధిష్టాన చక్ర. కాబట్టి ఎప్పుడైతే జ్ఞాపక శక్తి క్షీణిస్తుందో ఈ శరీరానికి, అవయవాలకు బ్రెయిన్ అనేది సంకేతాలను, సందేశాలను అందిస్తుంటుంది. మనకు ఒక దగ్గర ఏదైనా దురదగానో నొప్పిగానో ఉంటే అది అక్కడ ఆ భాగము మెదడుకు నేను నొప్పిగా ఉన్నాను అనగానే మెదడు చేయికో ఆర్డర్ ఇస్తుంది, నువ్వు వెళ్ళి అక్కడ కొంత ఉపశమనం చేయించాలి. ఈ విధంగా వాట్ ఎవర్ ద బ్రెయిన్ ఈస్ డూయింగ్ ఆదేశాలను, సంకేతాలను, సందేశాలను ఇస్తుంది. కాబట్టి అది క్షీణత దిశగా మారి మనకు మతిమరుపు శక్తి లేకుండా, యాక్టివేషన్ అనేది లేకుండా బ్రెయిన్ పనిచేయడం తగ్గుతుంది అన్నట్టు. అదేవిధంగా కాళ్ళు కూడా కొంత నడవగానే నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, చీల మండలు, అరికాలి మంటలు, ఇవన్నిటివి కూడా ఈ స్వాధిష్టాన చక్ర నిద్రాణమయ స్థితిలో ఉన్నప్పుడు, యాక్టివేషన్ లేకుండా, జాగృతం లేకుంటే, డార్మెన్సీలో ఉంటే అది కలుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నరాల పటుత్వం లోపిస్తుంది. ఇక్కడ ఈ చక్రం యూరినరీ బ్లాడర్ కు, సంతానోత్పత్తి కేంద్రాలకు, రిప్రొడక్టరీ ఆర్గాన్స్ కు, యూరినరీ బ్లాడర్స్ కు అనుసంధానమై ఉంటుంది. ఈ చక్రము లైంగిక సామర్థ్యాలపై ప్రభావం ఎక్కువ చూపుతుంది. స్వాధిష్టాన చక్రం నరాల పటుత్వము లోపించి మూత్ర విసర్జన కష్టతరమే కాకుండా మధుమేహ రోగులకు కూడా, షుగర్ పేషెంట్స్ కూడా ఇది కొంచెం జాగృతం లేకుంటే కొంత ప్రమాదకారి అని చెప్పవచ్చు. ఈ చక్రం యాక్టివేషన్ వలన షుగర్ లెవెల్స్ ను కూడా మనము చాలా మెయింటైన్ చేస్తూ ఆ షుగర్ పేషెంట్స్ కూడా ఆరోగ్య పరిరక్షణ అనేది కలుగుతుంది. కాబట్టి ఇక్కడ క్రియేటివిటీ అనే తత్వం ఉంటుంది. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత, ఏదో క్రియేటివిటీ అంటే ఇప్పుడు మనం రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నా కూడా ఆ సృష్టి ధర్మం ఉంటుంది. ఒక జీవిని ఆవిర్భావం జన్మించే ఆ సృష్టికర్త యొక్క లక్షణమును కలిగి ఉంటుంది. ఇది సృష్టి కార్య రూపకల్పన ఇక్కడ గోచరిస్తుంది. దైవిక శరీరాలను తయారు చేసే శక్తి కూడా స్వాధిష్టాన చక్రానికి ఉంటుంది. అంటే దైవిక శక్తులే కాదు, అంటే మానవుల సృష్టి ఆవిర్భావము అది దైవతత్వము చాలా మంచిగా బ్యాలెన్స్ గా ఉంటే దైవిక సృష్టికర్తలను తయారు చేసే దీనికి అద్భుతమైన శక్తి ఉన్నది అన్నట్టు. ఈ చక్రం ఒకవేళ ఓవర్ యాక్టివేషన్ అయినప్పుడు ఆ లైంగికత్వ భావోద్వేగాలు ఎక్కువగా ఉండి ఆధ్యాత్మిక ప్రయాణాలకు మనం దూరం అవుతుంటాం. మనము జనరల్ గా చెప్తుంటాం ఉల్లిపాయలు తినవద్దు అని. ఆ ఉల్లిపాయలతో మన ఆధ్యాత్మిక ప్రయాణానికి అనుసంధానం కాకుండా అవి ఆపగలుగుతాయి. ఈ చక్రమును ఓవర్ యాక్టివేషన్ చేసే లక్షణాలు వాటికి ఉన్నాయని తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు జీవితం, ఎప్పుడైతే ఈ చక్రము అండర్ యాక్టివేషన్ లో ఉన్నప్పుడు, తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు జీవితం మీద విరక్తి భావన ఏర్పడుతుంది. ఎందుకు ఈ జీవితము,
జనరల్ గా కొందరు సంతానం లేని వాళ్ళు కూడా ఎప్పుడు ఆలోచిస్తుంటారు సంతానం లేదు అని. అలాంటి కొంత వైరాగ్యాలకు దారితీసే, విరాగి తత్వానికి దారితీసే పరిస్థితులు ఏర్పడతాయి అన్నట్టు. ఒకవేళ ఇది ఎప్పుడైతే సమస్థితిలో ఉన్నప్పుడు మన జీవితాన్ని సహజ సుందరంగా అనుభవిస్తుంటాం, దాన్ని న్యాచురల్ బ్యూటీ అంటుంటాం మనము. అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగి ఈ స్వాదిష్టాన చక్రం ఆ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనుసంధానమై న్యాచురల్ బ్రైట్నెస్, సహజ సౌందర్యము అనే ఆ తత్వానికి మనం కనెక్ట్ అయితే సహజ సౌందర్యతతో మనం విలసిల్లుతాం. ఈ చక్రం బ్యాలెన్స్ గా ఉంటే ఒక విధమైన తేజస్సు కూడా గోచరిస్తుంటుంది. ఇక్కడ ఈ చక్రం అపరాధ భావనలు అంటే నేనేదో తప్పు చేశాను అనే భావన అనే అవరోధాలు, అది మన ఆధ్యాత్మికంగా మానసికంగా ఆలోచన పరంగా ఆలోచిస్తే ఇక్కడ ఏదో తప్పు చేశాను అన్న భావన మన ఊరికే మెదులుతూ ఆ బ్లాక్స్ తో ఈ చక్రం అంతా అది కప్పబడి ఉంటుంది. గూడు కట్టుకొని గడ్డ కట్టుకొని ఉంటాయి ఆ బ్లాక్స్. తప్పు చేశాను, నేనేదో తప్పు చేశాను, మనం ఏమి చెయ్యము, అదొక భావన, నేనేదో తప్పు చేశాను. ఆ బ్లాక్స్ అక్కడి నుంచి మనము తీసివేయాలి. ఇది నాభికి 2 అంగుళాల కింది భాగంలో ఉంటుంది. ఇక మూడవ చక్రమైనటువంటి ఏదైతే మణిపూరక చక్రం ఉందో ఇది నాభి మధ్య భాగంలో ఉంటుంది. మణిపూరకము, మణి అంటే తేజస్సు, పూరకము అంటే నింపబడుతుంది. ఈ చక్రము మన చిన్న ప్రేగులతో, పెద్ద ప్రేగులతో, అపెండిక్స్ తో, లివర్, ప్యాంక్రియాస్, స్టమక్, ఈ జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్ తోనే ఇది అనుసంధానమై ఉంటుంది. ఈ మణిపూరకం ఏదైతే ఉందో ఈ 3 చక్రాలు, మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, ఈ 3 చక్రాలు మన భౌతిక జీవనానికి సంబంధించిన చక్రాలు. ఎప్పుడైతే మణిపూరక చక్రములో మనము విశ్వశక్తితో, తేజస్సు వంటి శక్తితో నింపబడినప్పుడు ఈ 3 చక్రాలు క్రింద, 3 చక్రాలు పైన, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, ఈ మూడుటికి ఆ మూడుటికి మధ్యలో ఒక పొర, ఒక సూడో లేయర్ అనేది ఉంటుంది. మనం భౌతిక నుంచి ఆధ్యాత్మికతకు ప్రయాణము చేసే వారధి. ఇక్కడ ఒక ముడి ఉంటుంది, 8 ఆకారం, పైన 0 కింద 0 2 కలిస్తే 8 ఆకారముతో ఒక ముడి అనేది ఉంటుంది. ఆ సూడో లేయర్ అనే ముడిని మనము విప్పుకొని అక్కడ మన ఆధ్యాత్మిక ప్రయాణంలోనికి అడుగు పెట్టాలంటే ఈ మణిపూరక చక్రములో కావలసినంత మణిని పూరించాలి, తేజస్సును పూరించాలి. కాబట్టి మనకు అప్పుడు మనము ఈ మణి తేజస్సుతో నిండితే మనకు ఆధ్యాత్మికమనే వారధి దాటి మనము అనాహతము నుంచి, విశుద్ధ నుంచి ఆగ్రాకు వెళ్ళగలుగుతాం. ఈ చక్రం ఒకవేళ ఓవర్ యాక్షన్ అయినప్పుడు, ఈ మణిపూరకం అనేది ఓవర్ యాక్టివేషన్ అయినప్పుడు, ప్రతి చక్రానికి ఓవర్ యాక్టివేషన్, అండర్ యాక్టివేషన్ కాకుండా సమతుల్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ చక్రం ఓవర్ యాక్టివేషన్ అవుతుందో అధిక ఆహారాన్ని స్వీకరించాలి అనే భావన కలుగుతుంది. నాకు రుచులు జిహ్వ చాపల్యం చాలా ఉంటుంది. ఏదో ఆహారం, అతి ఆహారము, రుచికరమైన ఆహారము, అనవసరమైన ఆహారమును స్వీకరించాలన్న భావనలు, నమ్మకాలు అవన్నీ కలుగుతుంటాయి మనసులో, ఆలోచనలు. తద్వారా ఏమైతుంది, అతి ఆహారము అనర్థాలకు చేటు అన్నట్టు అక్కడ అన్ని అవయవాలు అనారోగ్యం అనే బ్లాక్స్ తో నింపుకోవడం జరుగుతుంది. అందుకే పత్రిజీ గారు చెప్పారు, హితాహారం, మితాహారం, నిరాహారం. చైతన్యైతే నిరాహారం, హితంగా ఉండాలి, మితంగా ఉండాలి, మితాహారం అని ఉండాలి. ఈ చక్రం ఎప్పుడైతే అండర్ యాక్టివేషన్ అయినప్పుడు ఆహారం సరిగ్గా తీసుకోలేక నాకేమీ తినబుద్ధి కావడం లేదు అనే ఆలోచన వచ్చి సంబంధిత అవయవాలను మనము పనిచేయక అనారోగ్యం పాలు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ మణిపూరక చక్రం అనేది బ్యాలెన్స్ గా ఉంటే, జీర్ణ వ్యవస్థతో పాటు అనుసంబంధిత అవయవాలన్నీ యాక్టివేషన్ లో ఆరోగ్యముగా ఉంటే మనకు ఈ సూడో లేయర్ దాటి ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రారంభమయ్యేటువంటి అనాహత చక్రంలో మనం అడుగు పెట్టగలుగుతాం. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ 3 చక్రాలు ఏదైతే ఉన్నాయో మూలాధార చక్రము,
భౌతిక తత్వానికి సంబంధించింది, ఆ భూమి తత్వానికి సంబంధించింది. తర్వాత స్వాధిష్టాన చక్రము జల సంబంధితమైనది, జలానికి సంబంధించింది. ఈ మణిపూరక చక్రం అనేది అగ్నితత్వానికి సంబంధించింది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ చక్రము కింద భాగాన ఇంకొక 2 చక్రాలు ఉంటాయి. అంటే ఎంతో 114 చక్రాలని చెప్పుకున్నాం. అది కాళ్ళ దగ్గర తర్వాత మన పైన కూడా ఉంటాయి చక్రాలు. అదే భూచక్రం అంటుంది, తల్లి చక్రం ఉంటుంది, ఆల్ఫా చక్రం ఉంటుంది. అదే విధంగా ఈ మణిపూరక చక్రానికి కింద ఇంకొక 2 చక్రాలు ఉంటాయి. అవే మణిపూరక చక్రంతో పాటు అవి కూడా అగ్నితత్వానికి చెందినవి. మనం ధ్యానంలో ఎప్పుడైతే గోల్డెన్ ఎనర్జీని ఆహ్వానించుకొని అగ్నితత్వముతో ఇక్కడ నింపుకుంటే ఆ శక్తితో ఈ మణిపూరక చక్ర స్థితి ఆ 2 చక్ర స్థితులతో పాటు ద్విగుణీకృతంగా జాగ్రత్త యాక్టివేషన్ అయ్యి ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది సాధారణంగా జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, కుంగుఫు లాంటి క్రీడాకారులకు ఈ శక్తి, ఈ చక్రము చాలా యాక్టివేషన్ లో ఉంటుంది. వారికి పంచెస్ ఇవ్వడం కానీ, కుస్తీలలో బాక్సింగ్ లో పాల్గొనడం కానీ వాళ్లకు ఈ అగ్నితత్వపు చక్రాలు పూర్తి యాక్టివేషన్ లో ఉంటాయి. ఈ ఇక్కడ ఈ 4వ ఇది ఆ క్రీడాకారులకు ఉంటాయి. ఈ 4వ చక్రం అయినటువంటి ఏదైతే ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం అడుగుపెట్టే ఆ 3వ చక్రము అది అనాహత చక్రం. ఇది హృదయ స్థానం దగ్గర ఉంటుంది. అదే గుండె స్థానము, ఆత్మస్థానము, హార్ట్ స్థానము, హృదయ స్థానము. అది మనకు చాలా పవర్ఫుల్. ఎందుకంటే మనం ఫస్ట్ చూసేది డాక్టర్ దగ్గరికి వెళ్తే మొదలు చూసేది హార్ట్ మీద స్టెథోస్కోప్ పెట్టి చూస్తారు. అది నిరంతరము పంపు చేస్తూనే ఉంటుంది, రక్త ప్రసరణ చేస్తూనే ఉంటుంది. ఇక్కడ ఈ చక్రము ఆ ఊపిరితిత్తులు, గాల్ బ్లాడర్, హార్ట్ వీటన్నిటికీ ఈ చక్రం అనుసంధానం అయి ఉంటుంది. ఈ చక్రం ఒకవేళ బ్యాలెన్స్ గా లేకుంటే మనకు హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, గాల్ బ్లాడర్ ఇవన్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశాలు ఇవన్నీ కలుగుతుంటాయి. ఈ ఏవైతే కింది 3 చక్రాలు మళ్ళీ ఈ మనము మణిపూరక చక్రము ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మ న్యూనత భావము అనే బ్లాక్ తో కూడుకొని ఉంటుంది. అలాగే ఈ 4వ చక్రమైన అనాహత చక్రము దుఃఖము. ఎప్పుడు ఇక్కడ ఈ చక్రం యాక్టివేషన్ లో లేకుంటే ఎప్పుడు దుఃఖమయమైన భావాలే ఉంటాయి. యాక్చువల్గా ఇది ప్రేమకు సంకేతం. ఇది లవ్, అన్కండిషనల్ లవ్ కు సంకేతం ఈ చక్రం. ఆ ఇన్స్టెడ్ ఆఫ్ అన్కండిషనల్ లవ్ ఇక్కడ దుఃఖము అనే బ్లాక్ తో మొత్తము నిండబడి ఉంటాయి. ఒక విధమైన మూర్ఖత్వం అనేది ఉంటుంది. ఇది ఎప్పుడైతే ఈ ఓవర్ యాక్టివేషన్ అయినప్పుడు దుఃఖం చాలా అధికంగా ఉంటుంది. ప్రతి దానికి దుఃఖపడుతూనే ఉంటుంది. కొందరిని మనం పరిశీలిస్తుంటే అంటే కొందరు కొన్ని విషయాలు చెప్పడము దుఃఖంతోనే స్టార్ట్ చేస్తారు. అది దుఃఖపడవలసిన భావన కూడా ఉండదు, అవసరం కూడా ఉండదు, దాని అవసరమే ఉండదు, కానీ దుఃఖపడుతుంటారు. ఈ చక్రము వాళ్ళకు వీక్ ఉన్నది అన్నట్టు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే ఇది అండర్ యాక్టివేషన్ లో ఉన్నప్పుడు అసలు ప్రేమ అంటే ఏమిటో తెలియకుండానే ఉంటుంది. వాళ్ళకు ప్రేమ అంటే రకరకాల ప్రేమలు, మాతృప్రేమ, భాతృప్రేమ, సోదర ప్రేమ, మిత్ర ప్రేమ, గురు ప్రేమ, శిష్య ప్రేమ, ఎన్నో రకాల ప్రేమలు. వాళ్ళకు ఎలాంటి ప్రేమ కూడా వాళ్ళు దాన్ని అనుభూతి చెందరు. దే కాంట్ ఫీల్ ద లవ్ యాటిట్యూడ్ అన్న ఆ లవ్ తత్వము, ప్రేమ తత్వమే వాళ్ళలో లోపించినట్టు కనబడుతుంది. ఒక విధమైన మూర్ఖత్వముతో ఉండడం జరుగుతుంది. వారు మందిని కాదు, తనను తాను కూడా ఇష్టపడరు. తననంటే తనకి అప్పుడప్పుడు ద్వేషం కలుగుతూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో విధమైన దుఃఖ భావనలో కూరుకొని పోతూ ఉంటారంటాం. మనము తనను తాను ప్రేమించుకుంటే సకల జీవరాశులను ప్రేమిస్తూ ఉంటాం. మనను మనమే ప్రేమించినప్పుడు వేరే వాళ్ళతో ప్రేమతో మనం ఉండలేం కదా. అప్పుడు ఎప్పుడైతే ఈ చక్రము సమస్థితిలో ఉంటుందో అప్పుడే అన్కండిషనల్ లవ్, మనకు బేషరతు ప్రేమ, ఎలాంటి షరతులు పెట్టని ప్రేమ. కొందరు మనం చూస్తుంటాం, కొన్ని నటనలు ఉంటాయి, కొన్ని మనం అనుకుంటాం ఇదంతా యాక్షన్స్ అంటాం. ఒక ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు ఏదో ప్రేమ వలకు పోస్తుంటారు.
ఇన్స్టెడ్ ఆఫ్ దట్ రిజల్టింగ్ సంథింగ్ హోపింగ్ ద రిజల్ట్ ఆఫ్ దట్ లవ్ అన్నట్టు, ఏదో ఆశిస్తూ, ఏదో కోరుకుంటూ, ఏదో కావాలి అనే తపనతో ప్రేమిస్తూ ఉంటారు. అది కండిషనల్ లవ్. అది కాకుండా నిష్కల్మషంగా, నిస్వార్థంగా, ఏ షరతులు లేకుండా ప్రేమ అనే భావన ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు సపోజ్ మనకు జీసస్ సిలువ వేసినప్పుడు కూడా ఎంతో శాంతముతో, కరుణతో, ప్రేమతో ఉంటారు. వీళ్ళందరూ ప్రేమ భావనతో ఉంటారు. దుఃఖం అనేది రానివారు. రామకృష్ణ పరమహంస కూడా వారు మన దేహము చాలిస్తున్నప్పుడు అందరూ ఏడిస్తే అంటాడు అన్నట్టు, ఎందుకు ఏడుస్తున్నారు అయ్యా, నేను అద్దె కొంపను మారుస్తున్నాను, ఈ కొంప నుంచి వేరే కొంపనికి వెళుతున్నాను, మీరు ఏడవలసిన అవసరం లేదు, మీ మధ్యనే ఉంటాను, మీ దగ్గరనే ఉంటాను, నేను ఎక్కడికి వెళతలేను, ఐఎమ్ ఓన్లీ చేంజింగ్ ద హౌస్ ఫ్రమ్ మనం ఇల్లు మారుస్తూ ఉంటే సామాన్ని ఎలా మారుస్తున్నామో నేను ఇల్లును మారుస్తున్నాను, నా దేహాన్ని మారుస్తున్నాను, సింప్లీ ఐఎమ్ చేంజింగ్ మై బాడీ, యు ఆర్ నాట్ సపోజ్ టు వరీ అబౌట్ దిస్ అని చాలా ఈజీగా నవ్వుతూ చెప్తూ, అందరూ దుఃఖంతో ఏడుస్తుంటే తాను నవ్వుతూ చెప్తుంటాడు. అది అన్నట్టు ఆ దుఃఖం అనే భావన రాకుండా ప్రేమ భావనతోనే మనం ఎప్పటికీ వ్యవహరిస్తుంటాం. ఇది తర్వాత చక్రము విశుద్ధ చక్రం. ఈ విశుద్ధ చక్రము చాలా ఇంపార్టెంట్ చక్రం మై డియర్ ఫ్రెండ్స్. మా గురువు గారు కూడా చెప్పారు, ధ్యానము అనే దానికి ప్రతీక విశుద్ధము, విశేషమైన శుద్ధి చేత ఉండబడే చక్రం ఇది విశుద్ధ చక్రము. ఇది గొంతు భాగములో థైరాయిడ్ గ్రంథితో కనెక్టివిటీ కలిగి ఉంటుంది. అన్నవాహిక, స్వరపేటిక, స్వరనాళాలు ఇది మెయింటైన్ చేస్తుంది. ఈ చక్రము ఒకవేళ సమస్థితిలో లేకుంటే జనరల్ గా మనం చూస్తుంటాం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటివి కూడా వస్తుంటాయి. అన్నవాహికలో సమస్యలు, గొంతు సమస్యలు ఇవన్నీ ఏర్పడతాయి. ఇక్కడ బ్లాక్స్ ఏంటంటే అబద్ధాలు ఆడడం, అసత్యాలు అబద్ధాలతో మనము కొందరు కావాలని ఆడుతుంటారు, కొందరు తెలియక అబద్ధాలు ఆడుతుంటారు, కొందరు ప్రత్యేకంగా అబద్ధాలు ఆడుతూనే ఉన్నట్టు ఉంటారు. వాళ్ళ జీవితాల్లో కేవలం నోరు విప్పితే అబద్ధాలు అనేటువంటి, అంటే ఈ చక్రము యాక్టివేషన్ లో లేకుంటే అలా జరుగుతుంది. మళ్ళీ ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఈ మన చక్రాలన్నీ ఉన్నాయంటే అవి మన కర్మ సిద్ధాంతం ప్రకారము మనం ఏదైతే ఈ జన్మలో, ఏ జన్మలో, అనేక జన్మలలో, మన మానవ జన్మనే కాకుండా మనము జంతుజాలములో కానీ, పక్షిజాలములో కానీ, ఇంకే జీవరాశుల వల్ల కానీ, పక్షి జాతుల్లో కానీ, ఏ జాతిలో కానీ మనం పుట్టినప్పుడు మనము చేసిన సత్కర్మలు, దుష్కర్మలు, ఆ కర్మలన్నీ మనకు సంచిత కర్మలుగా, ప్రారబ్ధ కర్మలుగా, ఆగామి కర్మలుగా మనకు అక్కడి బ్లాక్స్ కూడా ఇక్కడ ఉండి మనం ఏ జీవికైనా అసత్య భావనతో, అంటే అబద్ధాల భావనతో ఏదైనా కష్టమో, దుఃఖమో, బాధ కలిగించినప్పుడు అవి అక్కడ బ్లాక్స్ గా, ఆ కణాలలోని డిఎన్ఏలలో బ్లాక్స్ గా ఏర్పడతాయి. కాబట్టి నాట్ ఓన్లీ ఈ జన్మ, ఎన్నో జన్మల యొక్క కర్మ అనుభవాల ఫలితాల పాఠాలు ఉంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ చక్రాలను మనము అత్యంత శుద్ధి చేస్తూ, ఈ చక్రాలను క్లీన్ చేస్తూ, చక్రాలకు అనుసంధానమైనటువంటి అవయవాలను, భావాలను, ఆ తత్వాలను, మంచి తత్వాలను ఆహ్వానిస్తూ, ఈ లో ఎమోషన్ తత్వాలను విడుదల చేస్తూ, ఆ సంబంధిత అవయవాలను కూడా మనం అద్భుతంగా యాక్టివేషన్ చేసుకునే అవసరం ఎంతైనా ఉందో. ఒకవేళ ఎప్పుడైతే ఈ చక్రం, ఈ విశుద్ధ చక్రము ఓవర్ యాక్టివేషన్ అయితే వారు నిరంతరం నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారు. కొందరు చూస్తుంటాం మనం, నోరు విప్పితే గలగల 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 నడుస్తూనే ఉంటుంది వాళ్ళ వాక్కులు, మాటలు. అది మంచిది కాదు, చెడ్డది కాదు, అబద్ధమా, సత్యమా ఏది ఆలోచించరు. ఇది ఓవర్ యాక్టివేషన్ అయితే అలా అర్థం లేకుండా కూడా వాగుతూనే ఉంటారు. ఎదుటి వారిని మాట్లాడనియరు, తామే మొత్తం మాట్లాడాలి అని ఆ ఎదుటి వారికి ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడుతుంటారు. కొన్ని సభలలో మనం కొందరిని చూస్తాం, మైక్ తీసుకోగానే వేరే వారి గురించి ఆలోచించకుండా ఏదో మాట్లాడుతూనే ఉంటారు, అందులో అర్థం ఉండకపోని. ఈ ఓవర్ యాక్టివేషన్ అయినప్పుడు ఇలా జరుగుతుంటుంది. ఒకవేళ ఈ చక్రం అండర్ యాక్టివేషన్ లో ఉందనుకుందాం, అప్పుడు ఏమీ మాట్లాడకుండా
అర్థం వాళ్ళు ఏమి మౌనంగా ఉంటారు. ఆ మౌనంగా ఉండడం అర్థవంతమైన మౌనం కాదు, అర్థహీనమైన మౌనం. ఆ మౌనంలో మనం మౌనంగా ఏకాగ్రత ధ్యానం చేస్తున్నాము అంటే దానికి ఒక అర్థం ఉంది. వారి మౌనం అలా కాదు. ఆ మౌనంలో ఎన్నో దురాలోచనలు, ఎన్నో లో నిమ్న భాగోద్వేగపు ఆలోచనలతో మౌనాన్ని పాటిస్తుంటారు అన్నట్టు. అప్పుడు ఏ మాటల్లో కూడా వాళ్ళకు తెలియదు. మూగ జీవుల్లాగా ఒక దుర్భరమైన జీవితాన్ని బతుకుతున్నాం అనుకుంటారు. వాళ్ళ ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. ఒకవేళ మాట్లాడితే మాత్రం అన్ని అబద్ధాలే మాట్లాడడం జరుగుతుంటుంది. సమస్థితిలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన వాక్క్షేత్రం అంతా సత్యమయమై మన మాటలు, వీరు ఏదైనా మాట్లాడితే వినాలనే కోరిక ఎదుటి వారికి ఉంటుంది. మన నోట్లో నుంచి ఏ మాట వెళ్ళినా ఎదుటి వ్యక్తులు ఆసక్తితో వింటుంటారు అనే భావన ఇక్కడ విశుద్ధ చక్రం యొక్క యాక్టివేషన్ లో మనకు ప్రస్ఫుటం అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా చక్కగా వాళ్ళు ఏమి చెప్పినా కూడా ఎదుటివారు చక్కగా పాజిటివ్ గానే అర్థం చేసుకుంటారు. వాళ్ళ మాటలలో కొంత విలువైన భావన, సత్యమేవ జయతే అనే నినాదముతో మన గాంధీజీ గారు ఏదైతే మన భారతదేశానికి స్వాతంత్రాన్ని అందజేశారో ఆ సత్యము అనే ఆయుధము వీళ్ళకు ఒక ఆభరణంగా మారుతుంది అన్నట్టు. ఇక్కడ ఈ చక్రానికి హయ్యర్ క్రియేటివిటీ అనబడే లక్షణం ఉంటుంది. ఎలాగైతే మన స్వాధిష్టాన చక్రంలో చెప్పుకున్నాం, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనుసంధానమై క్రియేటివిటీ అనేది లక్షణం ఉంటుంది. సృష్టికర్త లక్షణము, సృష్టి మనం ఆవిర్భావ లక్షణం అనేది స్వాధిష్టానంలో ఉంటుంది. అదే విధంగా ఇక్కడ అక్కడ లోయర్ క్రియేటివిటీ లక్షణము, ఇక్కడ హయ్యర్ క్రియేటివిటీ లక్షణము. అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి సృష్టి, ఏదైనా సంథింగ్ ఐ హ్యావ్ టు ఇన్వెంట్ రిగార్డింగ్ స్పిరిచువాలిటీ అనే సృష్టి కార్యక్రమము ఆధ్యాత్మికత పరమైనటువంటి స్పిరిచువల్ ప్లానింగ్ అనేది బాగా ఉంటుంది. స్వాధిష్టాన చక్రంలో ఫిజికల్ ప్లానింగ్ ఉంటుంది. విశుద్ధ చక్రంలో స్పిరిచువల్ ప్లానింగ్ అనేది చాలా అమోఘంగా అక్కడ యాక్టివేషన్ అవుతుంది అన్నట్టు. మనము ఆధ్యాత్మికంగా వీ హ్యావ్ టు క్రియేట్ సంథింగ్ అనే భావనలు కలుస్తాయి. ఈ అసత్యకరమైన బ్లాక్స్ అన్నీ మనం విడుదల చేసేస్తే సత్య జీవనం, ఆధ్యాత్మిక ప్రణాళిక ఇవన్నీ మనకు బాగా అర్థమవుతున్నాయి. హౌ ఐ హ్యావ్ టు ప్లాన్ టు రీచ్ మై స్పిరిచువల్ గోల్ అనేది ఇక్కడ మనకు చక్కగా అర్థమవుతుంది అన్నట్టు. ఇక దీనిపైన మన ఆజ్ఞాచక్రం ఏదైతే ఉందో దట్ ఈస్ రిలేటెడ్ టు ద గ్రేట్ థర్డ్ ఐ, దివ్య జ్ఞానానికి, దివ్య నేత్రానికి సంబంధించినటువంటి ఆజ్ఞాచక్రం. ఏదైతే ఈ విశుద్ధ చక్రము ధ్యానానికి ప్రతీక అయితే ఆజ్ఞాచక్రము జ్ఞానానికి ప్రతీక. ఇక్కడ ఏమవుతుంది, అక్కడ విశుద్ధంలో ఏమైంది, పరమేశ్వర తత్వము ఆ నీలకంఠేశ్వరుని తత్వమైనటువంటి ఆ గొంతుకలో ఉన్న విషబీజాపు అసత్య భావనను తొలగిస్తే అమృతతత్వం వస్తుంది. అదేవిధంగా ఆజ్ఞాచక్రములో ఆ త్రినేత్ర తత్వం వస్తుంది అన్నట్టు. ఎప్పుడైతే ఈ మన మూలాధార చక్రము భూమితత్వముతో, స్వాధిష్టాన చక్రము జలతత్వముతో, మణిపూరక చక్రము అగ్నితత్వముతో కలిగి ఉంటాయో, అదేవిధంగా అనాహత చక్రము వాయుతత్వముతో, విశుద్ధ చక్రము ఆకాశతత్వముతో కూడి ఉంటాయి. మరి ఆజ్ఞాతత్వము, సహస్రార స్థితి ఇవి కేవలం అనంత మూల చైతన్య శక్తి తత్వముతోనే ఉంటాయి. ఇక్కడ ఆజ్ఞాచక్రములో మనకు ఆ త్రినేత్రం ఎప్పుడైతే మనకు ఓపెన్ అవుతుందో విశ్వశక్తి, విశ్వస్పృహ, విశ్వ సందేశం, విశ్వ సంకేతం అంతా విశ్వాంతరాల నుండి మనకంతా గోచరిస్తుంటుంది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకు ఆజ్ఞాచక్రములో ఇతని మూడవ నేత్రమైన దివ్య నేత్రం ఓపెన్ అవుతుందో ఈ మన భౌతిక చర్మచక్షువులు మనోనేత్రం మనం కళ్ళు మూసుకుంటే ఎన్నో చూస్తాం. సపోజ్ మనము కళ్ళు మూసుకున్నప్పుడు ఒక రాముణ్ణి చూస్తున్నాం, ఒక ఫోటోలో చిత్రంలో ఉన్నటువంటి రాముణ్ణి, ఏదో రవివర్మ గీసిన చిత్రమో ఎవరిలో గీసిన రాముణ్ణి మనం చూస్తున్నామంటే అది మన మనోనేత్రపు చూపు మనం ఇది వరకు చూసిన చూపులనే, దృశ్యాలనే చూపిస్తుంది. కానీ మన దివ్య నేత్రం అనేది మనం ఎన్నడూ చూడని చూపులను చూపిస్తుంది. అదే మనకు ద గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ మెంటల్ ఐ అండ్ దిస్ స్పిరిచువల్ ఐ.
మనోనేత్రం అంటే మనము చూసిన అవే మనం కొందరు అనుకుంటారు ఇదే నా దివ్య దృష్టి, ఇదే నా దివ్య నేత్రముతో నేను చూస్తున్నాను. కానీ మై డియర్ ఫ్రెండ్స్, అది కాదు. దివ్య దృష్టి అంటే మనకు ఎప్పుడూ చూడని విషయాలు, ఎప్పుడూ చూడని ప్రదేశాలు, ఎప్పుడూ చూడని దివ్య లోకాలు, ఎప్పుడూ సందర్శించని దివ్య యోగులు, ఋషులు, మునులు, గురువులు, వీళ్ళందరినీ మనం చూస్తుంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ అండ్ మెంటల్ ఐస్ అండ్ ద డివైడ్ ఐ. కాబట్టి ఆ అజ్ఞాచక్రం అనేది అనుభవముల మధ్యన ఉంటుంది. ఇది ఎప్పుడైతే జాగృతం అవుతుందో మనం సమస్తము చూడగలుగుతాము. ఈ ఈ కనుబొమ్మల ఉద్యానం ఉన్నటువంటిది ఈ ముక్కు నాడులతో, చెవుల నాడులతో, కళ్ళ నాడులతో, తర్వాత ఈ మన మన తలలోని భాగాలన్నిటితో ఉన్న జ్ఞానేంద్రియాల నాడులతో కనెక్టివిటీ కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని 72,000 నాడులతో కూడా భౌతిక శరీరములోని థౌజండ్స్ ఆఫ్ నాడులతో అనుసంధానమై ఉంటుంది. దివ్య జ్ఞాన ప్రకాశానికి ఈ చక్రం నాంది పలుకుతుంది. ఇతరులను అర్థం చేసుకునే తత్వం, హౌ టు అండర్స్టాండ్ ద అపోజిట్ పర్సన్, ఎదుటి వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలి, వారికి మనం ఎలా అర్థం కావాలి, నా జ్ఞానబోధను, నా ఆత్మబోధను, నా జ్ఞాన సందేశాన్ని వారికి ఎలా ఇవ్వాలి, ఇదంతా మనకు ఆ విశ్వాంతరాల శక్తి వలన గోచరమవుతుంది. ఇక ఇతరులకు ఎలా పంచిపెట్టగలుగుతాం, ఈ దివ్య శక్తులను ఎలా సాధించగలుగుతాం అని అనుకుని, ఇది పీనియల్ గ్రంథితోని కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఈ గ్రంథి దివ్య నేత్రముతోని అనుసంధానమై అక్కడ 49 పొరలు ఉంటాయి. ఆ 49 పొరలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే ఒక్కొక్క పొర ఒక్కొక్క ముడిలాగా విడిపడుతుందో అప్పుడు మనం సహస్రార స్థితికి చేరుకుంటాం. మనం 7 బాడీస్ అని చెప్పినాము, 7 లేయర్స్ అని చెప్పినాము. ఒక్కొక్క బాడీలో కూడా ఒక్కొక్క చక్ర స్థితి 7 × 7 49 ముళ్ళు, పొరలు ఇవి విప్పుకుంటే మనకు ఈ సహస్రార స్థితికి చేరుకుంటాం. అప్పుడు మనకు దివ్య నేత్రపు, జ్ఞాన నేత్రపు అనుభవాలు, ఈ దివ్య నేత్రపు అనుభవాల కన్నా, మనోనేత్ర అనుభవాల కన్నా జ్ఞాన నేత్ర అనుభవాలు ఎన్నో కలుగుతుంటాయి. అక్కడ మనం ఆలోచించిన విషయాలు ఏదైతే మనసులో స్టోర్ చేయబడి మనోనేత్రం ఇస్తుందో ఆ దివ్య నేత్ర విషయాలను ఎలా మనము చూస్తున్నాం. అలా కాకుండా మనం సహస్రార స్థితికి చేరుకున్నప్పుడు మనం సహస్రార స్థితిలో ఆ జ్ఞాన నేత్రముతో, ఆధ్యాత్మిక చింతనతో మనకు ఎంతో ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ యాక్టివేషన్ జరుగుతుందో తల్లి భార్య భర్తలు కావచ్చు, తల్లి బిడ్డలు కావచ్చు, గురు శిష్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడం అనే భావన ఇక్కడ విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత ఇవి భ్రమలు, భ్రాంతులు అనే దాంతోనే ఇక్కడ బ్లాక్స్ ఏర్పడతాయి. ఎందుకంటే మనము మనకు ప్రాపంచిక దృష్టిని మనము భౌతిక శరీరముతో చర్మచక్షు చూస్తున్నాం. అవన్నీ భ్రమలే, అవన్నీ భ్రాంతులే. మనము ఆ భగవంతుని యొక్క దూతలుగా, కాంతి యోధులుగా, కాంతి వాసులుగా వచ్చి ఈ ప్రపంచానికి మనము ధ్యాన బోధ చేసే వాళ్ళము. కానీ ఇక్కడ ఏదో బతుకుతున్నాం, పుట్టినాము, గతిస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం అనేది కాకుండా ఆ లక్ష్యముతో మనం గడపాలి అనే భావన మనకు కలుగుతుంది. ఈ చక్రములో 2 పెటల్స్ అంటే 2 దళాలతో కూడుకొని ఉంటుంది. ఏది ఈ ఆజ్ఞా చక్రము? సూర్య చంద్రుల శక్తి. సూర్యుడు ఉష్ణ ప్రదాత, చంద్రుడు శీతల ప్రదాత. ఈ శీతోష్ణములు సమానమని భావించే భావన, సుఖ దుఃఖాలు, శీతోష్ణాలు, ద్వంద్వాలన్నింటినీ మనం ఏకత్వంకు తీసుకొని ఆ తర్వాత చక్రమైనటువంటి మనము ఒక దానికి మన సహస్రార స్థితికి చేరుకుంటాం. అది ఆ సహస్రార స్థితి ఏమిటంటే అది యూనివర్సల్ గేట్ ఫర్ స్పిరిచువాలిటీ. మనము సమూల చైతన్య శక్తి యొక్క ప్రాంగణానికి వెళ్ళే గేట్ అది. ఆ స్థితిలో ఆ గేట్ను మనం తీసుకుంటే ఒక బుద్ధ, ఒక జీసస్, ఒక శ్రీకృష్ణ, ఒక పత్రిజీ, వీళ్ళంతా ఈ చైతన్యంతో ఉంటారు. దీనికి ఈ సహస్రానికి బ్రెయిన్తో అనుసంధానమై ఉంటుంది. ఈ బ్రెయిన్ కాకుండా మన శరీరం మొత్తం నాడీ మండల వ్యవస్థ అంతా కంట్రోల్ చేస్తుంది. దివ్యత్వపు కణాలు, దివ్యత్వపు లక్షణాలు,
కాంతి కణాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటితో మన సహస్రారం ఎప్పుడైతే అనుసంధానం అవుతుందో కాంతి శరీరము, కాంతి కణాలన్నీ యాక్టివేషన్ అవుతాయి. కాంతి కణాలు యాక్టివేషన్ అయినప్పుడు మన శరీరం కూడా కాంతి శరీరముగా, లైట్ బాడీగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఒక మహావతార బాబాజీ లాగా ఇక్కడ అహంకారము, నేనే సమస్తము అన్న అహంకారపు అనబడే బ్లాక్స్ తో ఇది నిండి ఉంటుంది. అహంకారం అనే దాంట్లో ఆ కారం అనే ఘాటైన పదార్థాన్ని తీసివేస్తే అహం బ్రహ్మాస్మి అనే భావన కలుగుతుంది. మనం కూడా అసెండెడ్ మాస్టర్ అనిపించుకుంటాం. ఎప్పుడైతే ఇది ఓవర్ యాక్టివేషన్ అయినప్పుడు నన్ను మించిన వ్యక్తి లేడు, నాకు అందరూ శిష్యులే, నేను గురువును, నేను చెప్పిన భావనలు అందరూ వినాలి, నేను చెప్పిన అందరి అనే తత్వం గోచరిస్తుంది. ఇక ఒకవేళ అండర్ యాక్టివేషన్ అయినప్పుడు ఆధ్యాత్మికత అనేది లేదు అన్న ఆలోచన వితండవాదం చేస్తుంటారు. దెర్ ఇస్ నో స్పిరిచువాలిటీ అట్ ఆల్, ఓన్లీ సైన్స్ అని ఒక వితండవాదం, తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్న వితండవాదం చేస్తుంటారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ చక్రాలన్నీ ఏ ఏ అవయవాలతో అనుసంధానమై ఉన్నాయో, ఏ ఏ గ్రంథులతో, ఏ ఏ నాడులతో, ఈ భౌతిక తత్వాలతో, తర్వాత ఆధ్యాత్మిక భావనలతో సంబంధమై ఉన్నాయో ఆ ఆధ్యాత్మిక భావనల బ్లాక్స్ ను రిలీజ్ చేస్తూ ఆధ్యాత్మిక వెలుగును నింపుతూ దానితో మన భౌతిక శరీరం యొక్క ఆరోగ్య, పటిష్ట, పరిపూర్ణత మనం సాధించే దిశగా ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ధ్యాన సాధనలో ఈ ప్రాణమయ శరీరము యొక్క యాక్టివేషన్తో భౌతిక శరీరాన్ని ఎలా శుద్ధిపరచాలి, ఆ శుద్ధి కోసం మనం ఇప్పుడు, ఎందుకంటే ఆ పిల్లర్ మన భౌతిక శరీరము ఒక మూలము, ఒక అది పునాది లాంటిది. ఈ పునాదిని మనము గత వారం శుద్ధి చేసుకున్నాం. ఈ వారం ఇంకా ప్రాణశక్తితో శుద్ధి చేసుకుంటున్నామో ఇది మనకి ఇంకా అమోఘంగా మన ధ్యాన సాధన ప్రక్రియలో దోహదకారిగా ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నౌ we are going to start the meditation session of purifying the energy body and passing that energy into our physical body, resulting our physical organs all should be purified and cleaned. Adi cheddam my dear friend. Now we are going to start our meditation session. So andaru ధ్యాన సాధనలో కూర్చుంది మన యొక్క ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ఆధ్యాత్మిక మిత్రులందరూ, ఫ్రెండ్స్ అందరూ ధ్యానంలో కూర్చుండండి. ఇప్పుడు ధ్యానాన్ని ప్రారంభిద్దాం. సుఖ స్థిర ఆసనం. అందరూ స్థిరమైన సుఖమైన ఆసనంలో కూర్చోండి. ఎప్పటిలాగే పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళు క్రాస్ చేసుకొని అందరూ వేళ్ళలో వేళ్ళు ఉంచుకొని కళ్ళు మూసుకొని, కళ్ళద్దాలు ఉన్నవారు కళ్ళద్దాలు తీసి శ్వాసను గమనిస్తూ ఉండండి. మై డియర్ ఫ్రెండ్స్, శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, మనము లోపలికి తీసుకునే శ్వాస, బయటకు వదిలిపెట్టే శ్వాస, సహజమైన శ్వాస, శ్వాస మీద ధ్యాస. హాయిగా, ప్రశాంతంగా
రిలాక్స్ అవుతూ కూర్చోండి. ఆలోచనలు లేకుండా మనసంతా శూన్యంగా ఉంటేనే విశ్వశక్తి అనబడే ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించి మన భౌతిక శరీరాన్ని, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అంతా ఆనందంగా సాగేటట్టు చేస్తుంది. ఇక్కడ మన జ్ఞానేంద్రియాలను మొత్తం మనం పూర్తిగా ధ్యాన సాధనలో వినియోగించుకుంటున్నాం ఫ్రెండ్స్. కళ్ళను మూసుకొని దివ్య నేత్రానితో అద్భుతాలు చేస్తున్నాం. చక్కని సంగీతముతో చెవుల ద్వారా ఎంతో అనుభూతి చెందుతూ దివ్య సంభాషణలను వింటున్నాం. మౌనంగా ఉంటూ ఎన్నో దివ్య పురుషుల యొక్క సందేశాలను వింటూ చూస్తూ అమృతతత్వాన్ని ఆస్వాదిస్తున్నాం. సహజమైన శ్వాసతో నాసికా రంధ్రాలను ఉపయోగించి ఈ విశ్వలోకాల చైతన్యాన్ని శ్వాసిస్తున్నాం. మన భౌతిక చర్మముతో కూడా, ఫిజికల్ స్కిన్తో ఎన్నో దివ్య స్పర్శలను, దివ్య అనుభూతులను, దివ్య శక్తి చైతన్యాలను ఆస్వాదిస్తూ విశ్వలోకాలలో విహరిస్తున్నాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఏకాగ్రతతో ఉండండి. ఈ జ్ఞానేంద్రియాలన్నిటినీ మన ధ్యాన సాధనలో పెట్టండి. అద్భుతమైన ధ్యానానికి ప్రారంభిద్దాం. మొదట గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. దృష్టి అంతా ఆజ్ఞాచక్రం దగ్గర కనుబొమ్మల మధ్యలో ఉంచి చూడండి. గురువు గారు మన ఎదురుగా నిలబడి 2 చేతులతో మనను ఆశీర్వదిస్తున్నట్టుగా భావించండి. గురువు గారి చైతన్యానికి కనెక్ట్ అవుతున్నాం. సదానంద యోగిని, గౌతమ బుద్ధుని, మహావతార్ బాబాజీని, జీసస్ని, హిమాలయ యోగులను ఆహ్వానించుకుందాం ఫ్రెండ్స్. అన్నీ మర్చిపోండి. సంకల్పాలపై దృష్టి ఉంచండి. ఆజ్ఞాచక్రంతో కనుబొమ్మల మధ్య నుండి అన్నిటినీ ఆస్వాదించండి. అన్నీ జరుగుతాయి. అద్భుతమైన దృశ్యాలను చూస్తారు. ఆస్టర్ పిరమిడ్స్ను, మీ యొక్క పూర్ణాత్మలను ఆహ్వానించుకోండి. మన తలపై 2 అడుగుల దూరంలో మన ఆత్మకు తల్లి పూర్ణాత్మ ఉంటుంది. ఏ సమస్య వచ్చినా పూర్ణాత్మతో నివేదించుకోండి, ఆహ్వానించుకోండి, ప్రాధేయపడండి, కనిపించండి. అన్ని సమస్యలను పరిష్కారం చేస్తుంది మన పూర్ణాత్మ. విశ్వాసం ఉంటుంది. బ్రహ్మరంధ్రం పైన ఒక ఆస్టర్ డైమండ్ పిరమిడ్ ఏర్పడి, ఆ పిరమిడ్ శక్తితో అక్కడ ఉన్నటువంటి బ్లాక్స్ విడుదల కావాలని కోరుకోండి. మనం తీసుకునే శక్తి చైతన్యం అంతా బ్రహ్మరంధ్రం నుండి మన శరీరంలోకి నిరంతరంగా ప్రసరణ జరిగేట్టుగా పూర్ణాత్మను కోరండి.
ఎప్పటిలాగానే దీర్ఘ శ్వాస తీసుకొని క్షణం బంధించి మెల్లగా వదలండి. ఇంకొకసారి అలాగే శ్వాసిస్తూ దృష్టిని ఆజ్ఞాచక్రంపై ఉంచండి. ఇలా అనుకోండి ఫ్రెండ్స్, నేను నా భౌతిక శరీరాన్ని చక్కని సంకల్పాలతో, చక్కని సంగీతంతో, చక్కని ఏకాగ్రతతో ధ్యాన సాధన చేయడానికి సంతృప్తిగా సంసిద్ధంగా ఉంచుతున్నాను. నా శరీరాన్ని నేను సిద్ధంగా ఉంచుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఒక అద్భుతమైనటువంటి ఆయుర్వేద వనం కనపడుతుంది మీ ముందు. ఒక ఆయుర్వేద వనం, ఒక ఫారెస్ట్ లైక్ ప్రదేశం, ఆయుర్వేద వనం ఒకటి కనబడుతుంది. చూడండి, కస్తూరి, దేవదారు, నీలగిరి, పైన వృక్షాలన్నీ మీ చుట్టూ ఉండి ప్రకృతి మాత ప్రసాదించిన సహజ సిద్ధమైన వనములో మీరు ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నారు. చూడండి, న్యాచురల్ ఫారెస్ట్, అందులో అన్ని ఆయుర్వేద వనాలు, ఆయుర్వేద వృక్షాల మధ్యలో మీరు కూర్చున్నారు. ఆ సుగంధ పరిమళాలు కూడా మీరు ఆస్వాదిస్తున్నారు. ఎన్నో సుగంధాలు, మంచి మెడిసినల్ అనుభూతులు, వాసనలు మీరు గ్రోలుతున్నారు. అలాగే మీ యొక్క భౌతిక శరీరమును ఆవరించుకొని అదే ఆకారంలో ఉన్నటువంటి ఒక దట్టమైన పొగమంచు ఆకృతిలో ఒక రూపాన్ని గమనిస్తున్నారు. మీ ప్రాణమయ శరీరము గమనిస్తున్నారు మీరు. డివైన్ ఫాదర్, డివైన్ మదర్ వారి యొక్క పిల్లర్ ఆఫ్ లైట్ను స్వీకరించండి బ్రహ్మరంధ్రం ద్వారా. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల యొక్క చైతన్యాన్ని కూడా మీ బ్రహ్మరంధ్రం నుండి శ్వాసించండి. ఒక కాంతి మీ బ్రహ్మరంధ్రం నుంచి మీ శరీరంలోనికి ప్రయాణం చేస్తుంది. చూడండి, ఆ కాంతి స్తూపంలో మాస్టర్స్ యొక్క చైతన్యాన్ని, మనం ఆహ్వానించిన పరమ గురువుల చైతన్యాన్ని, ఆ పిరమిడ్స్ యొక్క శక్తిని నింపుతూ ఆ కాంతి ప్రసరణ జరుగుతుంది. కాంతి ధార, కాంతి వర్షం మీ శరీరంలోనికి ఆహ్వానించండి. సప్త వర్ణాలను, సప్త స్వరాలను, సప్త లోకాల
ఉపరితల సప్తలోకాల చైతన్యాన్ని బ్రహ్మరంధ్రం నుంచి మీరు స్వీకరించండి. ఆ ఇంద్రధనుస్సు వర్ణాలు కూడా కాంతి శక్తిగా ప్రవేశిస్తున్నాయి. బాడీ క్లీనింగ్ మాస్టర్స్ను, బాడీ యాక్టివేషన్ మాస్టర్స్ను కూడా ఆహ్వానిద్దాం ఫ్రెండ్స్. మన కోసం ఎందరో గురువులు, గురు పరంపర సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే మనం అర్థించడమే తరువాయి మనకు సహాయ సహకారాలు, శక్తి చైతన్యాలు అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ప్రేమతో ఆహ్వానిద్దాం, హృదయంతో స్వాగతిద్దాం, వారి చైతన్యాలను స్వీకరిద్దాం. ఆ గ్రీనరీ ఫారెస్ట్లో ఆ మలయ మారుత పవనాలు చల్లగా వీస్తున్నట్టు అనుభూతి చెందుతున్నారు. ప్రకృతి మాత యొక్క సౌందర్యం, పరమ గురువుల చైతన్యం మీ శరీరం అంతా ఒక అనుభూతితో నిండుతుంది, ఒక అనుభూతిని ఆస్వాదిస్తుంది. మీ కుటుంబ సభ్యులను, మిత్రులను, శ్రేయోభిలాషులను, గత జన్మలలో మీకు కర్మ సంబంధంగా ఏర్పడిన సంబంధ బాంధవ్యాలను అందరినీ ఆహ్వానించండి. అందరినీ మీతో కలిసి ధ్యానం చేయమని చెప్పండి. ఇది మన యొక్క గ్రూప్ మెడిటేషన్. అందులోపల వారి చైతన్యాలు కూడా మిళితమవుతున్నాయి. అపారమైన శక్తి మనకు సంక్రమిస్తుంది. స్వీకరించండి. మన అరికాళ్ళ నుండి తొడ, తుంటి ఎముక వరకు ఉన్నటువంటి చక్రాలు అధోలోకాలతో అనుసంధానమై ఉంటాయి. ఆ భూమాత యొక్క ఎర్త్ కోర్ చైతన్యాన్ని ఆహ్వానించండి మై డియర్ ఫ్రెండ్స్. భూమాత యొక్క భూచక్రం కింద ఎర్త్ కోర్ అనేది ఉంటుంది. అక్కడ ఎందరో మన మహాగురు పరంపరల చైతన్యం ఉంటుంది. దాన్నంతా స్వీకరించండి. ఆ అధోలోకాల యొక్క సరికాని శక్తులు ఏవైతే బ్లాక్స్ గా ఉన్నాయో అవన్నీ ఎర్త్ కోర్ యొక్క చైతన్యంతో అవన్నీ విడుదలై కాంతిలా మారాలని కోరుకోండి. కాళ్ళ భాగం, పాదాలు, అరికాళ్ళు, తొడ, తుంటి ఎముక ఇవన్నీ ఆ ప్రాణమయ శరీరపు చక్రము ద్వారా శుద్ధి చేయబడుతున్నాయి. ఆ చక్రపు చైతన్యం అంతా ఆ అవయవాల్లో నింపబడి అవన్నీ యాక్టివేషన్ అవుతున్నాయి. చూడండి, గమనించండి ఫ్రెండ్స్. విశ్వశక్తిని స్వీకరిస్తూనే ఉండండి. చాలా చక్కగా ప్రశాంతంగా ఆ ఆయుర్వేద వనమూలికల యొక్క దివ్య పరిమళాలు మీ భౌతిక శరీరం స్వీకరిస్తుంది. అంతర్గతంగా కూడా శక్తిని స్వీకరిస్తున్నారు బ్రహ్మరంధ్రం ద్వారా.
ఈ యొక్క వెన్నెముక కింది భాగమైన మూలాధార చక్రాన్ని గమనిద్దాం ఫ్రెండ్స్. మన యొక్క పాదాల కింద ఆల్ఫా చక్ర అని ఒక చక్రం ఉంటుంది. దాన్ని తల్లి చక్రం అంటాం. అక్కడ ఎంతో చైతన్యం ఉంటుంది. ఆ భూమాత యొక్క చైతన్యాన్ని ఆల్ఫా చక్రం ద్వారా తీసుకొని మన మూలాధార చక్రములో నిక్షిప్తం చేసుకుందాం. మూలాధార చక్రం అంతా నిండిపోతున్నట్టు చూడండి. భూమాత యొక్క చక్రము నుండి, ఆల్ఫా చక్రం నుండి చైతన్యం వస్తుంది. ఒక ఎర్రని కాంతిని, ఎరుపు రంగు వర్ణమైన కాంతిని ఆస్వాదించండి. బ్రహ్మరంధ్రం ద్వారా రెడ్ కలర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు అవర్ బేస్ రూట్ చక్ర. మూలాధార చక్రంలోనికి ఎరుపు వర్ణము ఒక కాంతి ధారలా ప్రవహిస్తుంది. రక్తవర్ణం, రక్తగంధం, రక్త పుష్పైస్సు పూజితం అంటారు మూలాధార చక్ర స్థిత వినాయకుడిని. ఆ వినాయకుడిని ఆహ్వానించుకోండి. గణపతి దేవుణ్ణి ఆహ్వానించుకోండి. అమ్మవారి స్వరూపమైన సాకిని మాతను ఆహ్వానించుకోండి. వారి చైతన్యాలు మూలాధార చక్రంలో నిండుతున్నట్టు గమనించండి. ఇలా అనుకోండి ఫ్రెండ్స్, నాకు భయం కలగడానికి కారణమైన అంశాలను విశదీకరించే, విపులీకరించే, బోధించే జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని ఆ దేవతలను కోరుకోండి. నాలో భయం ఉత్పన్నమవుతుంది. ఆ ఉత్పన్నం కావడానికి ఏదైతే అజ్ఞానం ఉందో అది తొలగించి ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించమని ఆ దేవతలతో కోరుకోండి ఫ్రెండ్స్. ఒక సంకల్పం చేసుకోండి. నాకు కలిగినటువంటి భయాల వలన ఈ జన్మలో కానీ మరే జన్మలలో కానీ నేను ఎవరికైనా కష్టాన్ని కలిగించినచో ఆ ఆత్మస్వరూపులు ఇక్కడికి వచ్చి నన్ను క్షమించి నాతో ధ్యానం చేయగలరు అని ఒక సంకల్పం చేసుకోండి. నా యొక్క పాదాల కింద నుండి ఆల్ఫా చక్ర చైతన్యము, భూమాత యొక్క చైతన్యము రెండు కలిసి ఆ సహస్రారం నుండి వచ్చే ఎరుపు రంగు కాంతి అన్నీ కలిసి నా మూలాధార చక్రములోని సర్వైవల్ ఎనర్జీ పూర్తిగా అభివృద్ధి చెందాలని భావించండి. నా మూలాధార చక్రముతో అనుసంధానమై ఉన్న అవయవాలు, బోన్స్, కంటి రెటీనా, జుట్టు, కాళ్ళ భాగాలు ఇవన్నీ యాక్టివేషన్ చేయబడి అక్కడ గూడు కట్టుకొని ఉన్న బ్లాక్స్ మూలాలతో సహా విడుదల కావాలని కోరండి. ఆ మూలాధార చక్రానికి సంబంధించిన అవయవాలలో ఏ బ్లాక్స్ ఉన్నా అవన్నీ విడుదలవుతున్నాయి. ప్రాణమయ శరీరపు చక్రం యాక్టివేషన్, దానికి అనుసంబంధిత భౌతిక శరీరపు అవయవాల యాక్టివేషన్ అన్నీ జరుగుతున్నాయి. గమనించండి.
ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. అవేర్నెస్ ఎనర్జీస్ ఆహ్వానించుకోండి. విశ్వశక్తిని ఏకాగ్రతతో స్వీకరించండి. అద్భుతమైన ధ్యాన సాధన, అద్భుతమైన ప్రకంపనాలు, అద్భుతమైన శక్తి స్వీకరణ అన్నీ జరుగుతున్నాయి. దాన్ని ఆ చక్రాన్ని శుద్ధి చేసిన శక్తులకు, చైతన్యాలకు, శుద్ధి కాబడిన అవయవాలకన్నింటినీ కూడా సంతృప్తితో కూడుకున్న కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. నేను సంతృప్తిగా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ప్రాణమయ శరీరములోని స్వాధిష్టాన చక్రాన్ని గమనిద్దాం ఫ్రెండ్స్. ఇది మన నాభికి 2 అంగుళాల కింది భాగంలో ఉంటుంది. సెయింట్ జెర్మిన్ ను ఆహ్వానించుకుందాం. లలిత అమ్మవారి రూపమైనటువంటి కాకినీ మాతను ఆహ్వానించండి. అమ్మవారి స్వరూపమైన కాకినీ మాత చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. అదేవిధంగా వరుణదేవుని జల సంపద తత్వాన్ని, ఆ జల సంపద తత్వాన్ని, వాటర్ ఎనర్జీని ఆహ్వానించుకుందాం వరుణదేవుని రూపంలో. ఇక్కడ అపరాధ భావన, నేనేదో తప్పు చేశాను అనే భావనతో ఈ చక్రం గడ్డ కట్టుకొని ఉంటుంది. ఇక్కడ బ్లాక్స్ గూడు కట్టుకొని ఉంటాయి. మన బ్రహ్మరంధ్రం ద్వారా ఆరెంజ్ కలర్ శక్తిని స్వీకరించండి. ఆరెంజ్ వర్ణములో శక్తిని స్వీకరించండి. ఆ శక్తి పుంజాలు దే ఆర్ pouring like anything through our బ్రహ్మరంధ్ర ప్రవహిస్తున్నాయి. ఇలా అనుకుందాం, నేను తప్పు చేశాను అనే భావన నన్ను ఎప్పుడూ వెంటాడుతుంది. ఆ భావనతో ఏర్పరచుకున్న అవరోధాలు, సరికాని నమ్మకాలు అవన్నీ మూలాలతో సహా విడుదలై అల్సియాన్ అగ్నిలో చేరి కాంతిగా మారాలని కోరుకోండి. అల్సియాన్ అగ్ని సముద్రము, అగ్నిక్షేత్రము, అది విశ్వాంతరాలలో మహాసముద్రముగా ఉంటుంది. మనం విడుదల చేసే ప్రతి సరికాని శక్తి అల్సియాన్ అగ్నిలో చేరి కాంతిలా మారుతుంది ఫ్రెండ్స్. ఆ అగ్ని సముద్రాన్ని ఊహించుకోండి, వీక్షించండి. అందులోపల సరికాని శక్తులను విడుదలై చేరి కాంతిగా మారాలని కోరుకోండి. ప్లానింగ్ లోకాల నుండి, క్రియేటివ్ లోకాల నుండి ఎనర్జీస్ను ఆహ్వానించుకోండి. ప్లానింగ్ లోకాలు, క్రియేటివ్ లోకాల నుండి ఎనర్జీస్ను ఆహ్వానించుకోండి. ఇలా అనుకోండి, నా యొక్క అపరాధ భావన, తప్పు చేశాను అన్న భావన వలన ఎవరైనా నష్టపోతే, కష్టపడితే ఆ ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి నన్ను క్షమించి నాతో ధ్యానం చేయాలని హృదయపూర్వకంగా ప్రాధేయపడండి. వారంతా మిమ్మల్ని క్షమిస్తున్నారు. ఎవరైనా మీతో బాధపడి ఉంటే వారు వచ్చి మిమ్మల్ని క్షమించి మీతో ధ్యానం చేసి
వారి గ్రూప్ మెడిటేషన్ ఎనర్జీ కూడా మీకు సంక్రమింపజేస్తున్నారు ఫ్రెండ్స్. మన నమ్మకమే, మన విశ్వాసమే యథాతథము, యద్భావం తద్భవతి. మనం ఎలా అనుకుంటే అలాగే జరుగుతుంది. ఈ చక్రం అంతా ఎనర్జీస్తో నింపబడుతుంది. స్వ అధిష్టాన చక్రము, నేను అధిష్టానానికి వెళుతున్నాను అనే భావన మీలో కలగాలి. ఈ చక్రంలోని ఎనర్జీ బ్రెయిన్కు, కాళ్లకు, యూరినరీ బ్లాడర్కు, సంతానోత్పత్తి కేంద్రాలకు వెళ్ళేటట్టు చూడండి. ఆ భాగాలన్నీ క్లీన్ అవుతున్నట్టు గమనించండి. సంతానం లేని వాళ్ళు, సంతానం కావాలి అనుకునే వాళ్ళు కూడా చాలా హృదయపూర్వకంగా ఈ ఆహ్వానిత దేవతలను కోరుకోండి. ఈ చక్రం నాది సంపూర్ణంగా సమతుల్యంగా ఉండి నాకు క్రియేటివిటీ అనే సంతానోత్పత్తి భాగ్యాన్ని కలిగించమని వారిని ప్రాధేయపడండి కావలసిన వారు. ఈ స్వాధిష్టాన చక్రముతో అనుసంధానమై నా యొక్క భౌతిక శరీర అవయవాలను క్లీన్ చేసినందుకు ఆ చైతన్యాలకు, క్లీన్ అయినందుకు ఆ అవయవాలకు కూడా సంతృప్తితో కలిగిన కృతజ్ఞతలను తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు స్వాధిష్టానం చక్రం పైన ఉన్నటువంటి మణిపూరక చక్రాన్ని గమనిద్దాం. ప్రాణమయ శరీరములోని మణిపూరక చక్రము అగ్నితత్వముతో కూడుకున్న ఒక ఆస్టర్ పిరమిడ్ ఈ మణిపూరక చక్రం పైన ఏర్పడాలని కోరుకోండి. ఇక్కడ ద్వాదశాదిత్యుడు అంటే 12 మంది సూర్యుల యొక్క తేజస్సు 12 జ్యోతిర్లింగాలపై పడుతుంది. ఆ తేజస్సును, ఆ సూర్యుల తేజస్సు జ్యోతిర్లింగాలపై పడి అక్కడి తేజస్సును మీరు బ్రహ్మరంధ్రం ద్వారా స్వీకరించండి. జ్యోతిర్లింగాల తేజస్సు మీ బ్రహ్మరంధ్రం ద్వారా ఎంటర్ అవుతుంది, గమనించండి. మణి అంటే తేజస్సు, పూరకము అంటే నింపబడేది. మణిపూరక చక్రం అంటే తేజస్సుతో నింపబడుతుంది, గమనించండి. ఎల్లో కలర్, పసుపు పచ్చ రంగు కాంతిని ఆహ్వానించండి. ఎల్లో కలర్ ఈస్ pouring into you. ఆ కలర్ కిరణాలు, కలర్ చైతన్యము మీ బ్రహ్మరంధ్రము నుండి మణిపూరక చక్రములో పెనెట్రేట్ అవుతుంది, ప్రవహిస్తోంది. ఇలా అనుకోండి, నేను నా యొక్క ఆత్మ న్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనే భావనతో ఈ చక్రము ఏదైతే గూడు కట్టుకొని ఉందో ఆ భావనలన్నీ విడుదల కావాలి అని కోరుకోండి. ఆత్మ న్యూనతలో మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ భావనలన్నీ విడుదలై కాంతిగా మారాలని కోరుకోండి. మణిపూర చక్ర
ఆత్మ స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారి రూపమైనటువంటి లాకిని మాతను ఆహ్వానించుకుందాం. అమ్మవారు లాకిని మాతగా మణిపూర చక్రానికి అధినేతగా ఉంటారు. వారిని ఆహ్వానించుకుందాం. అమ్మవారి చైతన్యం ఆ మణిపూరక చక్రంలో నిండుతున్నట్టు చూడండి. ఈ మణిపూరక చక్రము సంకల్ప శక్తిని వృద్ధి చేస్తుంది కాబట్టి ఆ దేవతల చైతన్యాలతో నా సంకల్ప శక్తి ఎంతో అభివృద్ధి చెంది నేను ప్రతి సంకల్పానికి సంపూర్తిగా రియాక్ట్ అవుతూ ప్రతి సంకల్ప బలము నాలో వృద్ధి చెంది ప్రతి సంకల్పాన్ని నేను 100% వాస్తవికతగా నేను అనుభవించాలి అని కోరుకోండి. ఏ సంకల్పం చెప్పినా అది 100% రూపకల్పన చేసుకొని మీకు 100% ఫలితాలను ఇచ్చేదిగా ఉండాలని కోరుకోండి. ఒక సంకల్పం చేసుకోండి. నా ఈ ఆత్మ న్యూనత భావం వలన, నా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వలన నేను ఏ జీవరాశికైనా భయాన్ని, బాధని కలిగించానో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి నన్ను క్షమించి నాతో ధ్యానం చేసి జ్ఞానం పొందాలి అని అనుకోండి ఫ్రెండ్స్. ఈ మన ప్రాణమయ శరీరానికి సంబంధించిన మణిపూరక చక్రపు ఎనర్జీ అంతా అందులో చేరుతుంది. ఆ చైతన్యం ఆ చక్రానికి సంబంధించిన అవయవాలైనటువంటి చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, అపెండిక్స్, లివర్, ప్యాంక్రియాస్, స్టమక్ ఇవన్నీ నిండుతున్నట్టు చూడండి. మణిపూరక చక్ర చైతన్యం అంతా భౌతిక శరీర సంబంధిత అవయవాలలో పూర్తిగా నిండుతున్నట్టు చూడండి. అక్కడ ఉన్న బ్లాక్స్ అన్నీ విడుదలై కాంతిగా మారాలని కోరుకోండి. ఎరుకలో ఉండండి ఫ్రెండ్స్. అవేర్నెస్ ఎనర్జీని ఆహ్వానించుకోండి. ఇప్పుడే సంకల్ప శక్తి బలాన్ని పెంచుకున్నాం. మణిపూరక చక్రం యొక్క దివ్య తేజస్సుతో సంకల్ప శక్తి సంబంధిత అవయవాలన్నీ శుద్ధి చేయబడుతున్నాయి. మంచి ఎరుకతో ఉండి ధ్యానం చేయండి. మణిపూరక చక్రాన్ని జాగృతం చేసిన శక్తి చైతన్యాలకు, జాగృతం కాబడిన అవయవాలకు మనం సంతృప్తితో కూడిన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. ఆ పొర ఏదైతే 8 అంకెతో 2 సున్నలు కలిపే 8 అంకెతో ఉన్న ఒక పొర, ఆధ్యాత్మిక పొర సూడో లేయర్ ఉంటుంది. మన భౌతిక శరీర ప్రయాణం నుంచి ఆధ్యాత్మిక శరీర ప్రయాణంలో ప్రయాణించే వారధిగా ఒక పొరలా, ఒక ముడిగా ఉంటుంది. అది విడిపోతున్నట్టు గమనించండి. ఆ పొర వీడి మనం ఇప్పుడు అనాహత చక్రంలోనికి ప్రవేశిస్తున్నాం. అనాహత చక్రాన్ని గమనిద్దాం ఫ్రెండ్స్. ఇది మన హృదయ స్థానము, ఆత్మస్థానము, ప్రేమ స్థానము.
అమ్మవారి స్వరూపమైనటువంటి ఢాకిని మాతను ఆహ్వానించుకుందాం. ప్రేమ లోకాల నుంచి, కరుణ లోకాల నుంచి లేడీ మాస్టర్ పోటియా చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. ప్రేమ దేవత చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. గ్రీన్ కలర్ ఎనర్జీ, ఆకుపచ్చ కలర్ ఎనర్జీ అంతా హృదయస్థానం నిండుతున్నట్టు చూడండి. అనాహతము, ఆహతము అంటే కొట్టబడినది, అనాహతము అంటే కొట్టబడినది. మౌనంగా ఉండి ప్రేమను వెదజల్లే ఈ చక్రస్థితి. అన్కండిషనల్ లవ్, బేషరతు ప్రేమ ఇక్కడ అభివృద్ధి కావాలి. ఇక్కడ దుఃఖము అనే బ్లాక్స్తో ఇది నిండి ఉంటుంది. ఈ చక్రం అంతా ఆ గ్రీన్ కలర్ ఎనర్జీతో, ఆ శక్తి చైతన్యాలతో రాధామాధవుల యొక్క ప్రేమతత్వాన్ని ఆహ్వానించండి ఫ్రెండ్స్. ఆ ప్రేమతత్వముతో, ఆ చైతన్యాలతో, ఆ ఆకుపచ్చని రంగుతో ఇక్కడ ఏవైతే దుఃఖము అనబడే బ్లాక్స్ ఉన్నాయో, అవరాధాలు ఉన్నాయో, సరికాని శక్తులు ఉన్నాయో అవన్నీ విడుదలై కాంతిగా మారుతున్నట్టు చూడండి. హృదయం నిరంతరంగా నిర్విరామంగా ఒక క్షణం తీరిక లేకుండా పనిచేస్తుంటుంది. ఇది వాయుతత్వముతో పనిచేస్తుంది కాబట్టి ఆ వాయుదేవుని చైతన్యాలను ఆహ్వానించుకోండి. ఆంజనేయుడి చైతన్యాన్ని ఆహ్వానించుకోండి. వియోగము సంభవించిన రాముల వారిని, సీతలను కలిసిన ఆంజనేయుని వాయుతత్వ చైతన్యాన్ని, ఆ ప్రేమమూర్తులను కలిపిన చైతన్యాన్ని ఆహ్వానించుకోండి. ఇలా అనుకోండి, నాకు సంక్రమించిన దుఃఖము అనే సరికాని శక్తుల ద్వారా నేను ఏ జన్మలో కానీ ఎవరికి కానీ కష్టాన్ని కలిగించినచో వారందరూ ఇక్కడికి వచ్చి నన్ను క్షమించి నాతో ధ్యానం చేయాలని కోరుకోండి. ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి నాతో ధ్యానం చేయాలని కోరుకోండి. మనం ఎవరినైతే క్షమాపణ అడుగుతున్నామో ఆ ఆత్మస్వరూపులందరి చైతన్యాలు, వారి ధ్యానం యొక్క ఆ ఎనర్జీస్ కూడా మన ఈ గ్రూప్ మెడిటేషన్లో మనకెంతో దోహదకారిగా సంభవించి మనకెంతో శక్తిని, చైతన్యాన్ని నింపుతాయి ఫ్రెండ్స్. కాబట్టి వారందరినీ ఆహ్వానించి క్షమాపణ కోరండి, ధ్యానం చేయమని చెప్పండి. ఈ చక్రములో నిండిన శక్తి చైతన్యాలతో ఈ చక్రానికి సంబంధించిన అవయవాలు, ఊపిరితిత్తులు, గాల్ బ్లాడర్, హార్ట్ ఇవన్నీ యాక్టివేట్ కావాలని కోరుకోండి. అక్కడ ఉన్న సరికాని శక్తులన్నీ విడుదల కావాలని
మనసారా కోరుకోండి ఫ్రెండ్స్. అన్నీ విడుదలవుతున్నట్టు చూడండి. ఆహ్వానించబడ్డ శక్తి చైతన్యాలతో అనాహత చక్రం మొత్తం యాక్టివేషన్ కాబడడానికి దోహదం చేసిన వారిని, అలాగే ఆ చక్ర చైతన్యముతో యాక్టివేషన్ అయిన అవయవాలకు అన్నింటికీ సంతృప్తితో కూడుకున్న కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఫ్రెండ్స్. ప్రాసెస్ అద్భుతంగా జరుగుతుంది. ప్రాణమైన శరీరపు యొక్క ముఖ్యమైన చక్రాలు ఆధ్యాత్మిక మనోభావనల సరికాని శక్తుల రిలీజెస్, తర్వాత భౌతిక శరీరం యొక్క అవయవాల యాక్టివేషన్ అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మన 5వ చక్రమైన విశుద్ధ చక్రాన్ని గమనిద్దాం. నీలకంఠేశ్వరుని అమరత్వాన్ని ఆహ్వానించుకుందాం. వాగ్దేవి సరస్వతి మాతను, అమ్మవారి స్వరూపమైనటువంటి ఢాకిని మాతను ఆహ్వానించుకుందాం. ప్రతి ఒక్క చక్రాన్ని లలితా సహస్రనామములో ఒక్కొక్క అమ్మవారి రూపమైనటువంటి మూలాధార చక్రము సాకిని మాత, స్వాధిష్టాన చక్రము కాకిని మాత, మణిపూరక చక్రము రాకిని మాత, అనాహత చక్రము రాకిని మాత, విశుద్ధ చక్రము ఢాకిని మాత, ఆజ్ఞా చక్రము హాకిని మాత, సహస్రదళము ఈ యాకిని మాత. ఈ మాతలందరూ ఒక్కొక్క చక్రానికి అధిదేవతగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనము విశుద్ధ చక్రంపు ఢాకిని మాతను ఆహ్వానించుకుందాం. సప్తస్వర లోకాల శక్తులను, నారదుడిని, తుంబురుడిని ఆ సరస్వతి మాతతో సహా ఆహ్వానించుకుందాం. విశేషమైన శుద్ధి గల చక్రము. ఇక్కడ ఎంత శుద్ధి అయితే ఆ వాక్శుద్ధి, వాక్క్షేత్రము అంత పవిత్రంగా ఉంటుంది. ఇది ధ్యానము, తర్వాత ఆజ్ఞా చక్రము జ్ఞానము, సహస్రారము ఆధ్యాత్మికత. ఈ ధ్యాన ప్రతీక అయినటువంటి ఆజ్ఞా చక్రము నీలి రంగు కాంతి ఇక్కడ బ్రహ్మరంధ్రముండా స్వీకరించి ఆ నీలి రంగుతో నింపబడాలని కోరుకోండి. ఆ బ్లూ కలర్ ఎనర్జీ ఈస్ పెనెట్రేటింగ్ అండ్ పోలింగ్ ఇంటూ విశుద్ధ చక్ర. విశుద్ధ చక్రంలో ఆ నీలి రంగు కాంతి వస్తుంది. ఇలా అనుకోండి, నేను అసత్య వాక్కులతో, అసత్యపు భావనలతో, అసత్యపు నమ్మకాలతో ఏర్పరచుకున్న ఈ సరికాని శక్తులన్నీ నా విశుద్ధ చక్రము నుండి విడుదల కావాలి అని కోరుకోండి. కాంతిగా మారాలని కోరుకోండి.
నా యొక్క అసత్య భావనలతో, అసత్య మాటలతో నేను ఈ జన్మలో కానీ మరే జన్మలో కానీ ఎవరినైనా బాధించి పెడితే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నన్ను క్షమించి నాతో ధ్యానం చేయాలని కోరుకోండి. ఆ ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి రావాలని ప్రాధేయపడండి. దివ్య ఔషధాల చైతన్యమంతా ఆహ్వానించండి. మీ చుట్టూ ఉన్న ఆ వన సంపద, ఆయుర్వేద వనాల దివ్య సౌగంధ పరిమళాలన్నీ ఆఘ్రాణించండి, శ్వాసించండి. అక్కడ ఉన్న విషతుల్యమైనటువంటి ఆ బ్లాక్స్ అన్ని క్యూర్ కాబడాలని ఆ ఆయుర్వేద వనాలతో మీ గొంతు భాగమంతా వైద్యీకరించండి. అవన్నీ హీల్ అవుతున్నట్టు చూడండి. మీ చుట్టూ ప్రశాంతమైన ప్రకృతి మాత ఎంతో అందాలతో వన సంపదను ఆ మధ్యలో కూర్చున్నారు మీరు. ఆ వన సంపదనంతా ఆస్వాదించండి. యు స్వాలో ఇట్. గ్రేట్ మెడిసినల్ ప్లాంట్స్ సరౌండింగ్ యూ. మీ చుట్టూ అద్భుతమైన వనం ఉంది, అదంతా స్వీకరించండి. వనదేవతల యొక్క వనమూలికల చైతన్యాన్ని స్వీకరించండి. ఇక్కడ నిండిన చైతన్యం అంతా ఈ చక్రానికి సంబంధించిన అవయవాలు, చరపేటిక, థైరాయిడ్ గ్లాండ్, గొంతు, మెడ భాగాలు ఇవన్నీ విస్తరిస్తున్నట్టు చూడండి. విశుద్ధ చక్రం యొక్క చైతన్యం అంతా భౌతిక శరీరానికి సంబంధించిన అవయవాల భాగాలన్నీ విస్తరిస్తున్నట్టు చూడండి. స్ప్రెడింగ్ లైక్ ఎనీథింగ్. అక్కడ ఉన్న బ్లాక్స్ అన్ని, ఆ అవయవాలు పనిచేయకపోవడానికి ఉన్న ఆ బలహీనతలన్నీ విడుదలవుతున్నట్టు గమనించండి. ఇలా అనుకోండి, ఇక్కడ నుండి నేను ఎప్పటికీ సత్య వాక్కులతో, సత్య భావనలతో, సత్య నమ్మకాలతో, సత్య సాధనలతో నా యొక్క భౌతిక శరీర ప్రయాణముతో పాటు ఆధ్యాత్మికతలో అత్యున్నత స్థితికి చేరుకుంటానని ఆ ఆహ్వానించబడ్డ ఆ శక్తి చైతన్య దేవతలందరినీ ప్రాధేయపడండి. నేను సత్యమును తప్ప అసత్యమును ఎప్పుడూ మాట్లాడను, అసత్య భావనలతో ఉండను అని వారికి చెప్పండి. Ten minutes, my dear friends. మన యొక్క విశుద్ధ చక్రము శుద్ధి చేసినందుకు ఆహ్వానిత దేవతలకు, శక్తి చైతన్యాలకు, తర్వాత క్లీన్ చేయబడ్డ మన అవయవాలకు సంతృప్తికరంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఆజ్ఞా చక్రాన్ని గమనిద్దాం. మహాశివుని, అర్ధనారీశ్వర తత్వాన్ని, పార్వతీ అమ్మవారిని, లలితాంబ రూపమైనటువంటి హాకిని మాతను ఆహ్వానించుకుందాం. సూర్యుని యొక్క క్రిస్టలిన్ ఎనర్జీని ఆహ్వానించుకుందాం. ఇక్కడ చంద్రుని యొక్క లా బనాహ శక్తి చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. సూర్య శక్తుల చైతన్యాలతో
అర్ధనారీశ్వర తత్వముతో పార్వతీ పరమేశ్వరుల శక్తులతో ఈ ఆజ్ఞాచక్రం అంతా మొత్తం నింపబడాలని చూడండి, నిండుతున్నట్టు చూడండి. ఇండిగో కలర్ను ఆహ్వానించుకుందాం. ఆ ఇండిగో కలర్తో అంతా మొత్తం నిండుతున్నట్టు చూడండి. రెయిన్బో యొక్క ఇండిగో కలర్ శక్తితో నిండుతుంది. ఆ సూర్యుని ఎనర్జీతో, చంద్రుని ఎనర్జీతో, పార్వతీ పరమేశ్వర తత్వముతో ఇక్కడ నా 3వ నేత్రముతో నేను, నా దివ్య నేత్రముతో నేను దివ్య లోకాల సందేశాలు, సంకేతాలు, ఆదేశాలు అన్నీ నాకు ఆ శక్తిని ఇవ్వమని ప్రాధేయపడండి. ఆజ్ఞాచక్రములో అంతా నిండుతున్నట్టు చూడండి. ఆ చక్రపు దృష్టితోనే మీరు వీక్షించండి, ఆ దృష్టితోనే చూడండి, అంతా నిండుతుంది. మహా అద్భుతమైన ఇండిగో కలర్ ప్రవేశం అవుతుంది, అదంతా నిండుతుంది. జ్ఞానేంద్రియాలు కూడా ఆ నాడులలో మొత్తం నిండుతున్నట్టు చూడండి. చెవుల నాడులు, ముక్కు నాడులు, కళ్ళ నాడులు, మన తల భాగానికి సంబంధించిన ఆ జ్ఞానేంద్రియాల అంతా నిండుతున్నట్టు చూడండి. శక్తి చైతన్యం. ఒక సంకల్పం చేసుకోండి ఫ్రెండ్స్. నేను నా యొక్క భ్రమలు, భ్రాంతులు అనే వాటిల్లో లీనమై మునిగిపోయి నేను ఎంతో కష్టాన్ని, నష్టాన్ని తెచ్చుకున్నాను. ఈ నా భ్రమలు, భ్రాంతులనే బ్లాక్స్ అన్ని, అక్కడ అవరోధాలన్నీ, సరికాని శక్తులన్నీ ఈ చైతన్యాలతో విడుదలై కాంతిగా మారాలని ఒక సంకల్పం చేసుకోండి. అవన్నీ విడుదలవుతున్నట్టు, ఆ చక్రం అంతా, ఆజ్ఞా చక్రం బలవత్తరం అవుతున్నట్టు, ఉత్తేజం అవుతున్నట్టు, జాగృతం అవుతున్నట్టు, యాక్టివేషన్ అవుతున్నట్టు చూడండి. యు ఆర్ యాక్టివేటింగ్ యువర్ ఆజ్ఞా చక్ర అండ్ యువర్ థర్డ్ ఐ. అక్కడ కాస్త దురదగా ఉంటుంది, నొప్పిగా ఉంటుంది, ఆ వైబ్రేషన్స్ వస్తుంటాయి. ఆజ్ఞా చక్రపు ఆ ఐని వీక్షించండి. దట్ ఐ ఈజ్ హారిజాంటల్. మన చర్మ, చక్షువులు, భౌతిక కళ్ళు అడ్డంగా ఉంటాయి. ఆ మన యొక్క ఆజ్ఞా చక్రపు కళ్ళు నిలువుగా ఉంటుంది, మనం నిలబడేట్టు చేస్తుంది. అంత చైతన్యంతో నిండుతుంది ఫ్రెండ్స్. మధుర అనుభూతులు, మధుర భావనలు. ఎందుకంటే ఇది మన దివ్య నేత్రం కాబట్టి. ఇది ఈ క్రింది 5 చక్రాలు 5 తత్వాలతో ముడిపడి ఉంటాయి. ఈ ఆజ్ఞా చక్రం మాత్రం ఆ మూల చైతన్య శక్తి స్థితి తత్వముతోనే నిండి ఉంటుంది, అమ్మవారి తత్వముతో నిండి ఉంటుంది. కాబట్టి ఆ చైతన్యం అంతా ఆ సంబంధిత అవయవాలకు నిండేటట్టు చూడండి. నేను చక్కని శ్రవణాన్నే చేయాలి, చక్కని మాటలనే మాట్లాడాలి, చక్కని గానాన్నే వినాలి, చక్కగా శ్వాసించాలి, చక్కని దృశ్యాలు వీక్షించాలని మీ అన్ని జ్ఞానేంద్రియాలకు ఈ ఆజ్ఞాచక్రపు చైతన్యముతో ఒక సంకల్పం చేసుకొని వాటికి ఆదేశాలు కూడా జారీ చేయండి మీ చైతన్యముతో. ఆజ్ఞాచక్రము యాక్టివేషన్కు సహకరించిన దేవతలకు, శక్తి చైతన్యాలకు, వాటిచే యాక్టివేషన్ చేయబడ్డ మన అవయవ భాగాలకన్నిటికీ సంతృప్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మన యొక్క స్థితి సహస్రార స్థితికి చేరుకుందాం. షట్చక్రోపరి సంస్థిత సహస్ర సాంబజారూఢ సుధా సారాభివర్షిణి అన్నట్టు ఆ అమ్మవారి యొక్క యాకిని మాత చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. సహస్రారము మూల చైతన్య శక్తి యొక్క దివ్య చైతన్యాన్ని ఆహ్వానించుకుందాం. సృష్టి స్థితి లయకర్తలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల, లక్ష్మి, సరస్వతి, పార్వతి వారి యొక్క
చైతన్యాన్నంతా సహస్రారానికి ఆహ్వానించుకుందాం. ఇది ఒక ఆధ్యాత్మిక అత్యున్నత స్థితి. ఈ స్థితికి చేరుకున్న వాళ్ళు జీవితం అంతా ఆధ్యాత్మిక తప్ప ఏమీ లేదు, మనము కాంతి యోధులము అని అనుకుంటాం, పరమాత్మ యొక్క దూతలము అని అనుకుంటాం. ఇక్కడ చైతన్యం అంతా నిండుతుంది. వైలెట్ కలర్ను ఆహ్వానించండి. అంత బ్రహ్మరంధ్రము సహస్రారం అంతా వైలెట్ రంగు నిండుతోంది. మూల చైతన్య స్థితి, మహాశూన్య స్థితి నుంచి ఆ సృష్టి ఆవిర్భావానికి ఏ శక్తినైతే ఉపయోగించిందో ఆ శక్తిని స్వీకరించండి. సహస్రారములోనికి బ్రహ్మరంధ్రము ద్వారా ఆ వైలెట్ కలర్ అంతా నిండుతుంది. సహస్ర దళ పద్మస్థ, 1000 పద్మ దళాలు కూడా మొత్తము నిండిపోతున్నాయి. ఒక సంకల్పం చేసుకోండి ఫ్రెండ్స్. నా అహంకారము వలన నేనేదైతే నా సహస్రార స్థితి జాగృతం కాకుండా అవరోధాలను ఏర్పరచుకున్నామో, నా అహంకార భావనలు, అహంకార నమ్మకాలు, అహంకార తత్వాలు, నేను అనే పదాన్ని పట్టుకొని నేను ఊగిసలాడుతూ నా ఆధ్యాత్మికానికి దూరమైన ఆ బ్లాక్స్ ఏవైతే అక్కడ ఉన్నాయో అవన్నీ ఈ దివ్య చైతన్య శక్తితో విడుదల కావాలని ఒక సంకల్పం చేసుకోండి. అహంకారాన్ని నేను త్యజిస్తున్నాను. ఎంతో శక్తి చైతన్యాలు సహస్రారంలో నిండుతున్నాయి. ఒక్కొక్క దళము, పద్మ దళాలన్నీ ఆ 1000 దళాలు అన్నీ వికసిస్తున్నాయి. చైతన్యం అంతా నిండుతోంది. Three minutes, my dear friends. ఆధ్యాత్మిక భావన అంతా శరీరం అంతా అణువణువున వ్యాపిస్తుంది. కణ కణమున నిండుతోంది. ప్రతి శరీర కణము కూడా ఆధ్యాత్మికతతో, జ్ఞానముతో, ఆ దివ్య చైతన్య శక్తి, మూల చైతన్య శక్తి జ్ఞానముతో నిండుతుంది. నా పీనియల్, పిట్యూటరీ, హైపోథాలమస్ గ్రంథులు, బ్రెయిన్ ఇవన్నీ కూడా మొత్తం ఈ చైతన్యం అంతా నిండుతున్నట్టు చూడండి. ప్రాణమయ శరీరంలోని నాడీ మండలం అంతా ఈ శక్తితో నిండుతోంది. దివ్య మూల చైతన్య శక్తి, ఆ త్రిమూర్తి దంపతుల యొక్క శక్తి చైతన్యం అంతా నిండుతోంది. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సరస్వతి బ్రహ్మలు వీరందరూ కూడా వారి చైతన్యాలన్నీ నింపుకుంటున్నాం. గురు పరంపరల యొక్క, వ్యాస భగవానుల యొక్క చైతన్యం నిండుతోంది. శరీరం అంతా ప్రాణమయ శరీరముతో పాటు, నాడీ మండలముతో పాటు, చక్రాలతో పాటు భౌతిక శరీరపు అవయవాలన్నీ నఖశిఖ పర్యంతం నిండుతోంది సహస్ర స్థితి చైతన్యముతో. మై డియర్ ఫ్రెండ్స్, వన్ మినిట్. ఇప్పుడు ఈ సహస్ర స్థితి యాక్టివేషన్కు మనకు సహకరించిన అందరూ దేవతల యొక్క మనో చైతన్య శక్తులు, శక్తి చైతన్యాలకు మనము తర్వాత వాటితో సంబంధించి ఆ చక్రానికి సంబంధించిన అవయవాలు అన్నీ జాగృతి అవుతున్నందుకు వాటన్నిటికీ కృతజ్ఞత సంతృప్తితో కూడిన కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఈ మన యొక్క
ప్రాణమయ శరీరపు యాక్టివేషన్ ద్వారా మన ఫిజికల్ బాడీ కూడా అంతా ఈరోజు మళ్ళీ పునఃశుద్ధి కాబడింది, ఎంతో జాగృతం కాబడింది. ఫ్యూచర్లో మనము ధ్యాన సాధన ప్రక్రియలో మన భౌతిక శరీరాన్ని చాలా స్ట్రాంగ్గా తయారు చేసుకున్నాం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, రిలాక్సేషన్ ఎనర్జీస్ని ఆహ్వానించుకోండి. లాస్ట్ 1 minute రిలాక్సేషన్ ఎనర్జీస్ని ఆహ్వానించుకోండి. శరీరం అంతా రిలాక్సేషన్కి తీసుకురండి. మీరు రిలాక్స్ అవుతున్నారు. ఎన్నో శక్తి చైతన్యాలన్నీ శరీరంలోనికి ప్రవేశించినాయి. ప్రాణమయ శరీరము, అన్నమయ శరీరం రెండూ కూడా ఎంతో జాగృతం చెందినాయి. లాస్ట్ 30 seconds. Last 15 seconds. మెల్లిగా చేతులు తీసి కళ్ళపై పెట్టుకొని అరచేతులు కళ్ళపై బోర్లించుకొని 5 4 3 2 1 0 మెల్లిగా చేతులను తీసి కళ్ళతో చూసుకొని మెల్లిగా కళ్ళు ఓపెన్ చేసి చూసుకొని మన బాహ్య సౌందర్యానికి మన బ్రహ్మర్షి పితామహ పత్రిక ఇచ్చిన మన జ్ఞాన ధ్యాన సంపదకు మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ క్లాప్స్ కొట్టండి.